హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎకోస్ ఆఫ్ ఎటర్నిటీ, ఏ తెలుగు క్యాథలిక్ పాడ్కాస్ట్. ఇవాళ మనం మాట్లాడిపోయేది రెవరెండ్ ఫాదర్ పి బాలా గారితో. వెల్కమ్ ఫాదర్. నమస్తే ఫాదర్. అది థ్యాంక్ యూ రూపేష్, థ్యాంక్ యూ రిషేష్, థ్యాంక్ యూ యాంటనీ. వెల్కమ్ ఫాదర్. థ్యాంక్ యూ. ఇవాళ మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ తెలుగు పాడ్కాస్ట్లో మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ అమ్మగారు నాన్నగారు, మీ నేపథ్యం ఒకసారి మాకు బ్రీఫ్గా చెప్తారా? తెలుగు ప్రజలందరికీ వందనాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అమలోద్భవి మాత కథీడ్రల్ దేవాలయ యువకులు ఈరోజు చాలా ప్రయోజకులై, విద్యావంతులై ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని, నేను విన్నదేమంటే తెలుగులో ఇది తొలి క్యాథలిక్ పోడ్కాస్ట్ అని విన్నాను. తప్పకుండా మిమ్మల్ని అభినందించి తీరాలి. మీ ముగ్గురితో పాటు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో వెనకుండి నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నా అభినందనలు, శుభాశీస్సులు. ఈ కార్యక్రమం ఈ విధంగా జయప్రదంగా కొనసాగి తెలుగు ప్రజలకు కథోలిక మత ధర్మ సిద్ధాంతాలను, వ్యవహారాలను తెలియపరచడానికి దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను 1962లో అప్పటి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో జన్మించాను. మా తల్లిదండ్రులు దావీదు, మార్తమ్మ. నాకు ఒక తమ్ముడు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. మా విద్యాభ్యాసం అంతా అమలాపురంలోనే కొనసాగింది. చిన్నప్పటి నుంచి ప్రతిరోజు దివ్య పూజకు వెళ్ళేటటువంటి అలవాటు కలిగినటువంటి కుటుంబం మాది. ఆ విధంగా దైవ కార్యాల పట్ల, దివ్య పూజ పట్ల ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాను. అలానే అప్పటి ఫాదర్లు, సిస్టర్లతో కూడా చాలా దగ్గర సంబంధం ఉండటం వలన మత విషయాలలో చాలా ఆసక్తి కలిగి ఉండేవాడిని. ఇంటి వద్ద గురువు ఏ విధంగా దివ్య పూజ నిర్వహిస్తారో ఆ విధంగానే ఒక డమ్మీ మాస్ లాంటిది చేస్తూ చిన్నప్పటి నుంచి గురువు అవ్వాలనేటటువంటి కోరిక బలంగా ఉండటం వలన అదే ధ్యాసలో నేను పెరగడం జరిగింది. అలానే అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు, అమ్మగారులు కూడా నన్ను చూసి, నువ్వు గురువు అయితే బాగుంటుంది, నీలో గురువు అయ్యే లక్షణాలు ఉన్నాయని ప్రోత్సహించడం. తద్వారా నేను 10వ తరగతి పాస్ అయినప్పుడు 1977లో మన ఏలూరు పీఠం ఏర్పడింది. ఆ సమయంలో ఏలూరు పీఠానికి గురువుల కొరత చాలా ఉన్నందువల్ల ఆనాటి బిషప్ గారు, బిషప్ జాన్ ములగాడ గారు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే ఒక మైనర్ సెమినరీని ఏర్పాటు చేయడం. తొలుత ఈ మైనర్ సెమినరీని అమలాపురం హై స్కూల్లో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అక్కడ వసతి అనుకూలంగా లేనందువల్ల నిడదవోలులో మైనర్ సెమినరీని ప్రారంభించారు. అప్పటికి నాకు బిషప్ గారు ఎవరో తెలియదు, మేత్రాసనం అంటే ఏంటో కూడా తెలియదు. జోస్ కైమ్లెట్ ఫాదర్ గారు మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే అప్పటికే వారితో నాకు పరిచయం ఉంది. ఆయన అమలాపురంలో సహాయ విచారణ గురువుగా పనిచేసి ఆ తర్వాత మన మేత్రాసన ఆవిర్భావ సమయంలో చాలా కీలకమైన పాత్రను పోషించినటువంటి వ్యక్తి. అదే కాకుండా నేను 7వ తరగతి, 8వ తరగతి జోస్ కైమ్లెట్ ఫాదర్ గారు సెయింట్ ఆంబ్రోస్
హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండగా అక్కడ చదువుకోవడం జరిగింది. వారితో ఉన్నటువంటి పరిచయంతో వారిని 1977లో కలిసినప్పుడు నన్ను కూడా సెమినరీలో చేరమని వారు ఆహ్వానించారు. అయితే అమలాపురంలో మాకు సిస్టర్స్, నిర్మలా సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళే మమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చినటువంటి సిస్టర్స్. అందులో ఒక సిస్టర్ ఆర్మిడా అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ అన్నారు, 10th అయిన వెంటనే వెళ్తే నీకేమీ తెలియదు, అమలాపురంలోనే ఇంటర్మీడియట్ చెయ్యి, ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉంది, కో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత అప్పుడు కూడా నీ గురువు అవ్వాలని అనిపిస్తే అప్పుడు వెళ్ళు అని చెప్పి ఆవిడ నన్ను ఇంటర్మీడియట్లో చేరడానికి ప్రోత్సాహపరిచింది. ఆ విధంగా నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నిడదవోలులో ఉన్నటువంటి మైనర్ సెమినరీలో చేరడం జరిగింది. అప్పుడు మైనర్ సెమినరీ రెక్టర్గా ఫాదర్ సిరియక్ లూకోస్ గారని చాలా పెద్ద ఫాదర్ గారు, ఆయన ఉండేవారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చినటువంటి వారు 2 సంవత్సరాల మైనర్ సెమినరీ కోర్స్ చేయాలి. 10వ తరగతి తర్వాత వచ్చినటువంటి వారు 3 సంవత్సరాల మైనర్ సెమినరీ కోర్స్ చేయాలి. అయితే నేను మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉన్నందువల్ల, సిస్టర్స్ నిర్వహించినటువంటి స్కూల్లో చదివి ఉన్నందువల్ల, ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నందువల్ల సిరియక్ లూకోస్ ఫాదర్ గారు నాకు మైనర్ సెమినరీ 1 సంవత్సరం చేస్తే చాలని, 1 సంవత్సరం అవ్వగానే నన్ను మిగిలినటువంటి వారితో కలిసి మేజర్ సెమినరీకి నాగపూర్ పంపించారు. నాగపూర్లో ఫిలాసఫీ 3 సంవత్సరాల చదివేటప్పుడు దానితో సమాంతరంగా సైమల్టేనియస్గా బిఏ కోర్స్ కూడా చదువుకోవడం జరిగింది. అక్కడ సెమినరీలో ఈ 2 పక్కపక్కనే ఉండటం వలన అది కూడా చేయగలిగాము. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత రీజెన్సీ అనేటటువంటి 1 సంవత్సర ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ కొరకు మేత్రాసనానికి తిరిగి వచ్చాను. అప్పుడే నేను బిషప్ గారిని చూడడం జరిగింది. జాన్ ములగాడు గారితో నాకు పరిచయం. అంటే 1 సంవత్సరం మైనర్ సెమినరీ, 3 సంవత్సరాల ఫిలాసఫీ తర్వాత, 4 సంవత్సరాల తర్వాత నేను వారిని కలుసుకున్నాను. అయితే నాతో ఉన్న మిగిలినటువంటి వారందరికీ బిషప్ గారు చాలా పరిచయం. ఎందుకంటే మైనర్ సెమినరీ నుంచి వారు బిషప్ గారికి బాగా తెలిసినటువంటి వారు. నాతో పాటు మరో 12 మంది ఈ రీజెన్సీకి రావడం జరిగింది. నాగపూర్ నుంచి మేము 4 వచ్చాం రీజెన్సీ చేయడానికి. 4 డిగ్రీ చేసాం. మిగిలినటువంటి 11 మంది డిగ్రీ చేయలేదు. అప్పట్లో బిషప్ జాన్ గారికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, డిగ్రీ చదివితే బ్రదర్ గారు వెళ్ళిపోతారు ఇంటికి. అంచేత ఆయన అంతగా ప్రోత్సహించలేదు, డిగ్రీ చదువుని ఆయన ప్రోత్సహించలేదు. అనుకోని విధంగా మేము నాగపూర్కి పంపించబడ్డాం కాబట్టి, అక్కడ అవకాశం ఉంది కాబట్టి మేము డిగ్రీ చేయగలిగాం. ఆయన అనుకున్న రీతిలోనే నాతో పాటు వచ్చిన మిగతా 3 విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు రీజెన్సీకి కూడా రాలేదు. అప్పుడు జాన్ బిషప్ గారు ప్రొక్యురేటర్గా ఉన్న అబ్రహాం ఫాదర్తో చెప్పారు, ఈ కుర్రోడు కూడా వెళ్ళిపోతాడండి, ఆయనకేమీ ప్లేస్ ఇవ్వద్దు, మిగిలిన వాళ్ళకి ప్లేస్లు ఇవ్వండి అని చెప్పారు. సో మిగిలిన 11 మందికి రీజెన్సీ ప్లేస్లు ఇచ్చారు. బిషప్స్ హౌస్లో మరీ జోజీ గారు, అప్పుడు బ్రదర్ గారు, ఆయన బిషప్ హౌస్ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. అప్పుడే కథీడ్రల్ నిర్మాణం కూడా పునాదులు లేపుతూ ఉన్నారు. అది చూడడానికి బ్రదర్ జార్జ్ గంటేడి గారిని బిషప్ హౌస్లో రీజెంట్గా ఉంచారు. నాకు స్థలం ఇవ్వలే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మొదటిసారిగా నేను చాలా వేదన పడినటువంటి సమయం అది. అదేంటి నన్ను ఎక్కడికి పంపకుండా మిగిలినటువంటి వాళ్ళందరికీ ప్లేస్లు ఇచ్చారు. ఒక రకంగా విసిరివేయబడినటువంటి రాయిలాగా నేను బిషప్స్ హౌస్లో చాలా బాధతో ఉండేవాడిని. నన్ను వెళ్ళిపోమని చెప్పలా, ఉండమని చెప్పలా, వెళ్ళిపోతానని అనుకున్నారు బిషప్ గారు. ఒకరోజు నేను ఖాళీగా ఉండడం చూసి అబ్రహాం ఫాదర్ గారు, నాకు అప్పుడు టైప్ వచ్చు, నన్ను పిలిచి బిషప్ గారి యొక్క లెటర్స్, ఉత్తరాలు నా చేత టైప్ చేయించారు ఒకరోజు. ఎందుకంటే అప్పుడు బిషప్ గారు సెక్రటరీ లేరు. అప్పటి వరకు ఉన్నటువంటి సెక్రటరీ గారు చదువు నిమిత్తం బెల్జియం దేశానికి వెళ్ళిపోయారు.
ఇంకా బిషప్ గారు కొత్తగా సెక్రటరీని అపాయింట్ చేసుకోలేదు, ఎందుకంటే గురువుల కొరత ఉంది కాబట్టి ఆయన అబ్రహాం ఫాదర్ గారినే ఆయన కరస్పాండెన్స్ చూడమని కోరడం జరిగింది. అబ్రహాం ఫాదర్ గారు ప్రొక్యురేటర్, అప్పుడు థామస్ పుద్దుసేరి గారు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్. అలానే కథీడ్రల్కి అప్పుడు కథీడ్రల్ ఏర్పడలేదు కానీ జేవియర్ నగర్ విచారణ అయ్యింది, దానికి కూడా ఫాదర్ థామస్ పుద్దుసేరి గారు విచారణ గురువుగా ఉన్నారు. ఈ ఉత్తరాలు నేను టైప్ చేస్తూ ఉన్నప్పుడు బిషప్ గారు ఒకరోజు చూడడం జరిగింది. వచ్చి ఈ అబ్బాయికి టైప్ వచ్చా అని అడిగారు. వచ్చని చెప్పాను. ఏంటి ఎక్కడ చదువుకున్నావంటే నాగపూర్ అని చెప్తే, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగారు నన్ను. వెళ్ళిపోవడం అనేది అసలు మనం అనుకున్న విషయం కాదు. నేను నవ్వాను. అయితే ఒక పని చేయి, నా ఉత్తరాలన్నీ నువ్వు టైప్ చేద్ది కానీ పైకి రా అని చెప్పి బిషప్ గారి రూమ్ పక్కన ఇంకొక చిన్న రూమ్ ఉంది, అక్కడ టేబుల్ సిద్ధం చేసి ఒక ఆఫీస్ లాగా తయారు చేసి టైప్ రైటర్ పెట్టి బిషప్ గారి లెటర్స్ అన్నీ నేను టైప్ చేయడం ప్రారంభించాను. నెమ్మదిగా నన్ను బిషప్ గారి సెక్రటరీగా అందరూ పిలవడం ప్రారంభించారు. బ్రదర్ బాలా బిషప్ సెక్రటరీ అని చెప్పి. ఆ విధంగా అనుకోని రీతిలో నేను బిషప్ సెక్రటరీని అయ్యాను. ఇది దేవుని ఏర్పాటు అనుకున్నాను. ఒకవేళ నేను నాకు గనక రీజెన్సీ ఇచ్చుంటే దర్భగూడమో చింతలపూడో వేసేస్తే నేను అసలు ఏలూరులో ఉండేవాడిని కాదేమో. అంటే దేవుని ప్రణాళిక చూడండి, ఒక ప్రణాళిక ప్రకారంగా నాకు అసలు ఈ రీజెన్సీ ప్లేసే లేకుండా చేసి ఒక విసిరివేయబడినటువంటి రాయిని మళ్ళీ తీసుకొచ్చి ఒక మూల రాయిగా చేయడం అనేటటువంటిది నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి గొప్ప విషయం. దేవునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా జీవితం అంతా కూడా దేవుడే ఒక విధంగా ప్రణాళిక చొప్పున రూపొందించి నన్ను ముందుకు నడిపిస్తున్నారని నేను ఆనాటి నుంచి అనుకోవడం ప్రారంభించాను. అక్కడి నుంచి నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడవలసిన అవకాశం ఏమి రాలేదు. రీజెన్సీ సమయంలో బిషప్ గారి కరస్పాండెన్స్ చూడటం మాత్రమే కాకుండా వారితో పాటు క్యాంప్స్కి వెళ్ళడం, పూజల్లో పాల్గొనడం, అలాగే కథీడ్రల్ దేవాలయం అప్పటికి నిర్మాణంలో ఉన్నప్పటికీ జేవియర్ నగర్లో బిషప్ చాపల్లో విచారణ వ్యవహారాలు నడిచేవి. బిషప్ గారు ప్రతిరోజు పూజ చేసేవారు. ఆ విధంగా జేవియర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుసుకునే అవకాశం రావడం, ఆ కుటుంబాలతో మరి సన్నిహితంగా ఉండటం జరిగింది. ఆ తరువాత ఈ పేపల్ సెమినరీ పూనాలో నేను చదువుకునే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. మరలా ఇది దేవుని ప్రణాళిక అని చెప్పి నేను భావించాను. 3 సంవత్సరాలు పేపల్ సెమినరీలో థియాలజీ చదివిన తర్వాత 1987 మార్చిలో నేను మేత్రాసనానికి డీకన్ పట్టా తీసుకొని తిరిగి వచ్చాను. అక్కడ మళ్ళీ 1 సంవత్సరం తగ్గింది. నాకు 4 సంవత్సరాలు థియాలజీ చేయవలసింది. పూనాలో 3 సంవత్సరాల నర సమయమే ఉండేది కాబట్టి నేను ఆ 3 సంవత్సరాల సమయాన్ని ముగించుకొని మేత్రాసానికి వచ్చినప్పుడు మరలా యథావిధిగా నేను రీజెన్సీలో ఏ విధంగా అయితే బిషప్ గారి దగ్గర ఉండి ఆయన కరస్పాండెన్స్ చూసుకుంటూ ఆయనతో పాటు క్యాంపులకు వెళ్ళడం, సెక్రటరీగానే అపాయింట్మెంటు లేకపోయినప్పటికీ సెక్రటరీగానే వ్యవహరించి వారితో ఉన్నాను. 1987 చివరిలో కథీడ్రల్ దేవాలయం ఓపెనింగ్ చేయాలని బిషప్ గారు అనుకున్నారు. ఆ ఓపెనింగ్ సమయంలో నా గురుపట్టాభిషేకం కథీడ్రల్లో నిర్వహించాలని బిషప్ గారి యొక్క ఆలోచన. అయితే అంతకు ముందే నిర్మాణం పూర్తి కాకుండానే కథీడ్రల్ దేవాలయంలో స్టాలిన్ ఫాదర్ గారి గురుపట్టాభిషేకం జరిగింది. ప్రారంభోత్సవంతో కలిపి నా గురుపట్టాభిషేకం జరపాలనుకున్నప్పుడు అప్పటి పాపు గారి దూతకి బిషప్ గారు రాయడం జరిగింది, మీరు వచ్చి ఈ కథీడ్రల్ దేవాలయాన్ని ప్రతిష్ఠించి ఆర్డినేషన్ చేయాలన్నప్పుడు ఆయన ఫిబ్రవరి 11కి సమయం ఇచ్చారు ఆ పై సంవత్సరం. అప్పుడు బిషప్ గారు అన్నారు, చాలా ఆలస్యం అవుతుంది, అందుచేత నువ్వు ఆర్డినేషన్ ఈ నెలలోనే పెట్టుకో అని చెప్పి అక్టోబర్ మాసంలో ఆర్డినేషన్ పెట్టుకోమన్నప్పుడు నేను మా ఊర్లో ఎప్పుడు ఆర్డినేషన్ జరగలేదు కాబట్టి నేను అమలాపురంలో ఆర్డినేషన్ ఏర్పాటు చేసుకుంటా అన్నప్పుడు బిషప్ గారు చాలా
సంతోషించి అనుమతించారు. ఆ విధంగా అక్టోబర్ 29, 1987లో నేను గురువుగా అమలాపురంలో మా స్వస్థలం స్వంత విచారణలో గురువుగా అభిషేకించబడ్డాను. బిషప్ జాన్ ములగాడ గారు అమలాపురం వచ్చి నన్ను అభిషేకించారు. అనేక మంది గురువులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ విధంగా నేను గురువై మరలా బిషప్స్ హౌస్కే వచ్చాను. ఈసారి అధికారికంగా నాకు నియామక పత్ర అపాయింట్మెంట్ ఆర్డర్ బిషప్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అప్పుడు అబ్రహాం ఫాదర్ గారు ఇంకా ప్రొక్యురేటర్గా ఉన్నారు. 2 సంవత్సరాలు ఈ విధంగా నేను సెక్రటరీ పనిని నిర్వహించాను. అబ్రహాం ఫాదర్ గారు బిషప్ గారి దగ్గరకు వచ్చి, నేను చాలా సంవత్సరాలుగా ప్రొక్యురేటర్గా ఉన్నాను కాబట్టి నాకు విచారణ బాధ్యతలు ఇవ్వండి అని అడిగినప్పుడు బిషప్ గారు అబ్రహాం ఫాదర్ని అడిగారు, మరి ప్రొక్యురేటర్ని ఎవరు పెట్టమంటారని. అబ్రహాం ఫాదర్ గారి సలహా ఏంటంటే బాలా ఫాదర్ని ప్రొక్యురేటర్గా పెట్టండి నేను. అయితే అప్పుడు నేను చాలా చిన్నవాడిని, గురువై 2 సంవత్సరాల కొంచెం ఎక్కువ సమయం ఉంది. అక్టోబర్ 1987 నుంచి 89 డిసెంబర్ వరకు నేను సెక్రటరీగా పనిచేసిన తర్వాత 1990 జనవరి 4వ తారీఖున బిషప్ గారి గురుపట్టాభిషేక రజతోత్సవం సందర్భంగా నన్ను ప్రొక్యురేటర్గా నియమించారు. చాలా చిన్న వయసులోనే నేను అయిష్టంగానే బాధ్యతలు స్వీకరించాను. ఎందుకంటే అంత అనుభవం లేదు నాకు, నేను ఈ పని చేయగలనా అనే ఒక సంశయంతోనే బిషప్ గారి మాటకు విధేయించాలి కాబట్టి నేను ప్రొక్యురేటర్గా బాధ్యతలు స్వీకరించి ఒక 4-5 సంవత్సరాల్లో విచారణకి పంపిస్తారు కదా అనే ఉద్దేశంతో నేను ఆ బాధ్యతను స్వీకరించాను. చాలా పెద్ద బాధ్యత. దేవుని దయ వలన నేను ఆ బాధ్యత నిర్వహించగలిగాను. అయితే 5 సంవత్సరాల్లో బిషప్ హౌస్ విడిచి వెళ్ళిపోతారనుకున్న నేను 20 సంవత్సరాలు బిషప్ హౌస్లో ఉన్నాను. సెక్రటరీ కింద ప్రొక్యురేటర్ కింద 2 మేనేజ్ చేసేవాళ్ళు సార్? లేదండి, సెక్రటరీ నుంచి నన్ను ప్రొక్యురేటర్గా పెట్టి సెక్రటరీ వేరే ఫాదర్ని పెట్టుకోవడం జరిగింది. అదే సమయంలో జ్యోతిర్మయ్ మేత్రాసన డైరెక్టర్గా కూడా కొంత సమయం ప్రొక్యురేటర్గా ఉండి నేను బాధ్యత నిర్వహించాను. అలాగే ప్రొక్యురేటర్గా ఉండగానే కథీడ్రల్కు అప్పుడే ఇనాగరేషన్ అయ్యింది. నన్ను సహాయక గురువుగా, మొదటి సహాయక గురువుగా నన్ను నియమించడం జరిగింది బిషప్ గారు సెక్రటరీగా ఉన్న సమయంలో. ఆ తర్వాత వేరే వారికి సహాయ గురువు బాధ్యతలు అప్పగించి నన్ను కేవలం ప్రొక్యురేటర్గా మాత్రమే ఉంచారు. దానికి తోడుగా నేను జ్యోతిర్మయ్ మేత్రాసన డైరెక్టర్గా పనిచేయడం కూడా జరిగింది. ఆ సమయంలో జ్యోతిర్మయ్ ద్వారా నేను అనేక మంది పిల్లల్ని, యువతీ యువకుల్ని కలుసుకోవడం జరిగింది. జ్యోతిర్మయ్ వారు స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ విధంగా ఈ స్టూడెంట్స్తో సంబంధం ఏర్పడిన తర్వాత నాకు కూడా ఒక ప్రేరణ కలిగింది, చదువుకునేటటువంటి పిల్లలకి సహాయం చేయాలి అని చెప్పి. ఆ విధంగా నేను చాలామందికి, నాకు గుర్తులేదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది వచ్చి నాకు గుర్తు చేస్తూ ఉంటారు, మీరు నాకు సహాయం చేశారు. అవన్నీ మనం చెప్పవలసిన అవసరం లేదు కానీ ఆ విధంగా అనేక మందిని నేను కలుసుకొని వారి జర్నీలో నేను కూడా భాగం పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రొక్యురేటర్గా చాలా సంవత్సరాలు అయిపోతూ ఉన్నటువంటి సమయంలో నేను బిషప్ గారిని అడిగాను, చాలండి, చాలా ఎక్కువ సంవత్సరాలు నేను బిషప్ హౌస్లో ఉన్నాను, నన్ను ఎక్కడికైనా విచారణకు పంపించండి. అప్పుడు ఏం చేశారంటే మరలా కథీడ్రల్కి నన్ను విచారణ గురువుగా నియమించారు. నేను బయటికి వెళ్ళి విచారణ గురువుగా పనిచేయాలనుకుంటే నన్ను కథీడ్రల్లో విచారణ గురువుగా నియమించారు. నీ కోరిక తీరింది కదా, కానీ తీరలేదు. నేను బయటికి వెళ్ళాలి అంటే దానికి కూడా ఇంకో మార్గం వచ్చింది.
ధర్మాజిగూడెం విచారణలో చిన్న సమస్య వస్తే అక్కడ విచారణ గురువుని తప్పించి నన్ను విచారణ గురువుగా నియమించారు. అయితే బిషప్ హౌస్ నుంచే వెళ్ళాలని, ప్రొక్యురేటర్గా ఉండే విచారణ బాధ్యత నిర్వహించాలి. ఆ విధంగా కూడా నాకు తృప్తి కలగలేదు. ధర్మాజిగూడెం నుంచి రాళ్లకుంట, ద్వారకా తిరుమల, అక్కడ కూడా విచారణ గురువుగా పనిచేశాను. తర్వాత దెందులూరులో కొన్ని మాసాలు విచారణ గురువుగా పనిచేశాను. ఈ విధంగా బిషప్ గారు నన్ను ఈ పాస్టరల్ లైన్లో, అంటే ప్రేషిత లేదా దైవ వాక్య పరిచర్యలో ఉండటానికి కూడా నాకు అవకాశం ఇచ్చి కేవలం ఆఫీస్ అడ్మినిస్ట్రేషను, మేత్రాసన పరిపాలన వ్యవహారాలు మాత్రమే కాకుండా విచారణ బాధ్యతలు కూడా చూసే అనుభవం నాకు కలిగించారు. ఒక రకంగా నేను సంతృప్తి చెందాను ఈ విచారణలకు వెళ్ళడం ద్వారా. అదే కాకుండా నేను ప్రొక్యురేటర్గా ఉన్నప్పటి నుంచి, కథీడ్రల్లో సహాయ గురువుగా ఉన్నప్పటి నుంచి కూడా మరి అక్కడ జరిగే పూజల్లో నేను ప్రసంగాలు చెప్పవలసి రావడం, అంచేత ఈ ప్రసంగాల మీద నేను ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సిస్టర్ గారు ఆర్మీడా అని ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడే నన్ను ఇంటర్మీడియట్ చేసి వెళ్ళమని చెప్పింది. ఆవిడ ఒక రకంగా స్పిరిచువల్ డైరెక్టర్. మరలా ఆవిడ చెప్పింది, నేను గురువు అయిన తర్వాత నువ్వు గురువుగా బాగా రాణించాలంటే 2 ఉండాలి నీ దగ్గర అని చెప్పి. ఏంటి అంటే, 1 మాట, 2 పాట. బాగా ప్రసంగం చెప్పడం నేర్చుకో, బాగా పాడడం నేర్చుకో. ఈ 2 ప్రయత్నించాను, కానీ పాడటంలో ఫెయిల్ అయ్యాను. మాట్లాడడంలో కొంతవరకు విజయవంతమై ఈ ప్రసంగాలు బాగా చెప్పాలి, ప్రజలకు దేవుని యొక్క వాక్యం సరిగ్గా అందించాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రసంగాలు చెప్పడం మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాను. ప్రొక్యురేటర్గా ఉండగా కూడా ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా, ఎవరు నన్ను తమ విచారణకు పిలిచినా అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చెప్పడంలో నేను ఎంతో ఆనందాన్ని పొందాను. ఇప్పటికీ నేను ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించినప్పుడు కలిగేటటువంటి ఆనందం కంటే ఒక మంచి ప్రసంగం చెప్పినప్పుడు నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఒక మేత్రాసనం, ఒక కొత్త బిషప్ గారు వచ్చినప్పుడు ఒక పెద్ద కార్యక్రమం చేశారనుకోండి, దానికి ఎంతో ప్లానింగు, ఒక 2-3 నెలలు కష్టపడి అందరినీ సమీకరించి ఒక విజయవంతంగా కార్యక్రమం నిర్వహించడం కంటే ఒక మంచి ప్రసంగం చెప్పి ప్రజలందరూ చాలా బాగుందంటే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఎప్పటికి కూడా అదే బాణీలో. అందుకని ఇంకా ఎక్కువ చెప్పాలి, బాగా చెప్పాలి అనేటువంటి ఒక బాధ్యత మన మీద ఉన్నది. మీరు చాలా యంగేజ్, చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాజ్ ఎ ప్రీస్ట్గా తక్కువ ఎక్స్పీరియన్స్తోనే మీరు ప్రొక్యురేటర్ అయ్యారు కదా. అంటే ప్రొక్యురేటర్ అనే పోస్టే డయాసిస్లోనే ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్, అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్. అవునండి. సో మీలో ఏది చూసి ఉంటారు, అంటే బిషప్ గారు అయినా సరే, అబ్రహం ఫాదర్ అయినా సరే, అంటే మీ పర్సెప్షన్లో వాట్ ది సా ఇన్ బాలా ఫాదర్ దట్ మోస్ట్ సీనియర్ ప్రీస్ట్లో చూడండి ఇమ్మీడియట్గా బాలా ఫాదర్కి ప్రొక్యురేటర్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పోస్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఏమనుకుంటున్నారు, అంటే వాట్ మైట్ బి యువర్ స్ట్రెంగ్స్, అంటే ఏం చూస్తుంటారు ఫాదర్? అంటే నాకు అది చాలా సార్లు అది దట్టు లీడ్ చేయలేరు చాలా మంది. అవును ఫాదర్, వితౌట్ ఎక్స్పీరియన్స్. అవునండి, అవునండి. నేనేమనుకుంటున్నానంటే 1983 నుంచి నన్ను బిషప్ గారు గమనిస్తున్నారు, అబ్రహం ఫాదర్ గారు కూడా గమనిస్తున్నారు. నేను థియాలజీకి పూనా వెళ్ళిన సెలవులకు వచ్చినప్పుడల్లా మళ్ళీ బిషప్ హౌస్కి రావడం, బిషప్ గారి కార్యక్రమాలు చేయడం. సో ఒకటి హార్డ్ వర్క్, చాలా కష్టపడి పనిచేసే తత్వం నాలో ఉందని చెప్పి బిషప్ గారు, అబ్రహం ఫాదర్ కూడా గమనించారు. అలాగే ఒక సెమినేరియన్గా బాగా ప్రార్థనలో పాల్గొంటున్నాడు అనేటటువంటిది. ఇంకా మరి ఇంకేదైనా మంచితనమో నాలో ఉన్నటువంటి వేరే కారణాలు ఆయనకి ఆకర్షించి ఉండొచ్చు. దాన్ని బట్టి ఆయన నన్ను ప్రొక్యురేటర్గా పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొక విధంగా చూసినట్లయితే ఇదంతా దేవుని ప్రణాళిక. నేను చెప్పిన నా జీవితంలో ప్రతీదీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారంగానే జరిగింది. బిషప్ జాన్ గారు అనుకోలే
నన్ను ప్రొక్యురేటర్ చేయాలని. అబ్రహాం ఫాదర్ గారు ఈ ఆలోచన బిషప్ గారి మనసులో పెట్టినప్పుడు బిషప్ గారు కూడా అనిపించింది, ఓకే ఈ అబ్బాయి దీనికి సరిపోతాడు, పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను ఆ రోజు కూడా నేను బిషప్ గారితో ఒక రకంగా పోట్లాడాను. నాకు వద్దండి చిన్న వయసులో అది మంచిది కాదు అనే ఉద్దేశంతో. బిషప్ గారు లేదు, నేను అడిగినప్పుడు నువ్వు కాదనకూడదు, ఒబీడియన్స్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దేవుని శక్తే ఎందుకంటే నడిపించింది నన్ను. ఎందుకంటే నాకు అప్పటికి ఎంపీసీ చేశాను కానీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో కానీ అకౌంట్స్లో కానీ నేనేమీ ప్రత్యేకమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని కానీ ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తిని కానీ కాను. అదే మన కథోలిక మతంలో ఉన్నటువంటి లేదా బైబిల్లో ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే దేవుడు అన్నిట్లో నిష్ణాతులను ఎన్నుకోడు. చేపలు పట్టేవారిని ఎన్నుకొని వాళ్ళని మనుషులను పట్టేవారిగా చేసినట్లుగానే వొకేషన్ అనేది ప్రతి ఒక్కరి బాలఫాదర్దే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతుంది. కాదు కొంతమందికి హై లెవెల్లో, కొంతమందికి లో లెవెల్లో జరగవచ్చు. కానీ ఏదైనా కానీ మనం ఎవ్వరం దీనికి సూట్ అయినటువంటి వాళ్ళం కాదు. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడే నీ చేత ఈ పని చేయించాడని చెప్పడమే దేవుని యొక్క ఉద్దేశం. లేకపోతే నాకన్నా జ్ఞానవంతులు మ్యాథ్స్లో అకౌంట్స్లో నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా చదివించి చదివించి ట్రైనింగ్ ఇప్పించి కూడా తీసుకొచ్చి ఇవ్వచ్చు. కానీ అనుకోకుండా నన్ను చేయడం జరిగింది. దేవుని చిత్తం అని నేను అనుకుంటున్నాను. దేవుని ప్రణాళిక, ఆయన శక్తి వల్లనే నేను ఆ పని చేయగలిగాను. లేకపోతే మనకు అసలు క్యాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చెప్పే పరిస్థితి లేదు. ఫాదర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫాదర్, అసలు ప్రొక్యురేటర్ ఆయన అసలు ఏం చేస్తాడు ఫాదర్? వాట్ డస్ హి డస్ ఫర్ డైసిస్? ప్రొక్యురేటర్ అంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్, అంటే కోశాధికారి. మేత్రాసనం యొక్క ఫైనాన్సెస్ అన్నిటినీ నిర్వహించేటటువంటి వ్యక్తి. మనకి అకౌంట్ బిషప్ హౌస్లో ఉంటే ఫారిన్ నుంచి కానీ లోకల్ నుంచి కానీ వచ్చేటటువంటి ఫండ్స్ అన్నీ ఆ అకౌంట్లోకి వస్తే వాటిని వివిధ కార్యక్రమాలకి, విచారణలకు కానీ సంస్థలకు కానీ పంపించి వాని అకౌంట్స్, బిల్స్, వౌచర్స్ వాటితో ఆడిటింగ్ చేయించి ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేసి చాలా పెద్ద బాధ్యత. ఎక్కడ తేడా వచ్చినా మనం చాలా కష్టపడవలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర కానీ లేకపోతే అకౌంటింగ్లో కానీ అవేమీ లేకుండా దేవుడు నిజంగా మరి ఎంతో నాకు సహాయం చేశారని నేను అనుకుంటున్నాను. దేవుని సహాయం లేకపోయి ఉంటే నేను అసలు అవి చేయగలిగేవాడిని కదా. అది కూడా 20 సంవత్సరాల పాటు చేయడం అంటే నాకు తెలిసి భారతదేశంలోనే చాలా తక్కువ, ఒకరో ఇద్దరో అన్ని సంవత్సరాలు బిషప్ హౌస్లో ఉండి సేవ చేశారని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం ఇప్పుడు వరకు మీరు ఉన్న సెమినరీ డేస్ కానీ ప్రీస్టుడ్లో కానీ మీరు ఫేస్ చేసినటువంటి ఒక 2 బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పగలరా? అంటే మీకు అనిపించినంత వరకు. మొదటిది ఇదే, నేను రీజెన్సీకి వచ్చినప్పుడు నాకు ప్లేస్ ఇవ్వకపోవడం, అసలు ఈయన వెళ్ళిపోతాడు ఈయనకి ప్లేస్ ఇవ్వద్దని బిషప్ గారు అనడం నిజంగా ఆ వయసులో జస్ట్ 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వయసులో గురువు అవుదామని వచ్చినటువంటి ఒక సెమినేరియన్కి సాక్షాత్తు బిషప్ గారే అలా చెప్పడం అంటే అది తీసుకోలేని ఒక విషయం. అది తీసుకోలేని ఒక విషయం. అసలు నిజంగానే ఇంకా నాకు ఎవరు ఏమి ఇవ్వరని చెప్పి నేను ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఇక్కడ మీ ముందు కూర్చుని ఉండేవాడిని కాదు. అలాగే నాకు ఆయన కనుక అపాయింట్మెంట్ ఇచ్చేసి నన్ను ఎక్కడికైనా పంపించి ఉంటే కూడా మీతో నాకు పరిచయం ఏర్పడి ఉండేది కాదు. మీ ఫ్యామిలీస్తో కానీ, కథీడ్రల్ ఫ్యామిలీస్తో కానీ మీరు నన్ను పిలవాలనుకోవడానికి ఒక కారణం అది కూడా, మీకు బాగా పరిచయం అలాంటిది కూడా ఉండేది కదా. ఆ రకంగా కూడా నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో. అంచేది ఇదంతా ఒక ప్రణాళిక అని నేను నమ్ముతున్నాను. ఫాదర్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మీరు ఏంటంటే ఎప్పుడు 2 లేదా 3 బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఒకేసారి. అవును, ఒక్క బాధ్యత లేదా ఒక పోస్ట్లో ఉన్నట్టు దాఖలాలు ఎక్కడా లేవు. అదేవిధంగా ఇప్పుడు చూసినా సరే ఇప్పుడు కూడా వీజీ నిర్వహిస్తున్నారు, మళ్ళీ బీఈడీ కాలేజ్ కరెస్పాండెంట్ కింద కూడా ఉన్నారు. అసలు యాక్చువల్గా వికార్ జనరల్ అంటే ఏంటి ఫాదర్? అంటే ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వికార్ జనరల్ అంటే మేత్రాసన బిషప్ గారికి సహకారంగా ఉండటానికి గురువులందరిలో నుంచి ఒక గురువుని ఎన్నుకుంటారు.
వికార్ అంటే ఆయన తరపున ఉండేటటువంటి మనిషి, తరపున బిషప్ గారు తరపున ఉండేటటువంటి మనిషి. ఆయన ఏమి అసిస్టెంట్ బిషప్ కాదు, కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ లాగా. బిషప్ గారు ప్రెసిడెంట్ అయితే ఈయన వైస్ ప్రెసిడెంట్. కెన్ ఇట్ బి టూ ఫాదర్? ఎలా? ఓన్లీ వన్ కెన్ బి వికార్ జనరల్ ఆర్ ఇద్దరు ఉండొచ్చు? ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. బిషప్ గారి ఇష్టం అది, ఆయన ఇష్టపడి నియమించుకోవచ్చు. అసలు వికార్ జనరల్ లేకుండా కూడా బిషప్ పరిపాలన నిర్వహించవచ్చు. కానీ వికార్ జనరల్ ఉంటే ఒక డిప్యూటీ అనే మనిషి ఉంటే పరిపాలనలో ఆయనకి సహకారిగా ఉంటాడు. డెలిగేషన్ లాగా. ఎందుకంటే లైక్ పక్క డైసిస్ లో చూస్తే వి హావ్ లైక్ టూ. నాకు కొన్ని చోట్ల ఇద్దరు, ఈ మధ్య కాలంలో ఇద్దరిని పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవచ్చు, ఒకరిని పెట్టుకోవచ్చు, అసలు ఎవరిని పెట్టుకోకుండా చేసుకోవచ్చు. కానీ వికార్ జనరల్ బిషప్ గారి తర్వాత స్థానంలో గురువులందరికీ ఒక వారధిలాగా ఉండి ఈ పాస్టరల్ వ్యవహారాలు అంటాం, అంటే విచారణకు సంబంధించిన ప్రేషిత కార్యం, ఈ కార్యక్రమాలకి బిషప్ గారి తరపున ఉండి నిర్వహించేటటువంటి వ్యక్తిగా ఆయన చెప్పొచ్చు. మన క్యానన్ల ప్రకారంగా చూసుకుంటే కూడా వికార్ జనరల్ అనే వ్యక్తికి బిషప్ గారితో పాటుగా కలిసి పనిచేసే ఒక బాధ్యత, అలాగే ఆయనకి ప్రత్యేకమైనటువంటి కొన్ని అధికారాలు, బిషప్ గారి అనుమతికి లోబడి అధికారాలు ఉన్నాయి. అయితే బిషప్ గారు చనిపోయినా లేదా వేరే మేత్రాసనానికి వెళ్ళిపోయినా, అంటే పీఠం ఖాళీ అయినప్పుడు వికార్ జనరల్ పదవి అనేటటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చనిపోయినా లేకపోతే అంటే బిషప్ గారితో పాటే ఏ బిషప్ అయితే ఆయన నియమించారో ఆ బిషప్ గారికి ఆయన సహకారి. కానీ ఆయన లేని క్షణం నుంచి ఇక వికార్ జనరల్గా ఆయన బాధ్యతలు ఉండవు. అంటే ఇప్పుడు 2009 లో ఇప్పుడు జాన్ మల్ గారు చనిపోయారు. అవునండి, అవును. సో చనిపోయినప్పుడు ఆయన వికార్ జనరల్ ఫాదర్ గారు. అవును. సో ఫాదర్ గారు అప్పుడుతో ఆయన అయిపోయింది అంతే. సో నో వన్ టు బి కంటిన్యూ లేదు. సో ఆ ఇన్కంబెంట్ టైంలో ఫాదర్, సో హూ విల్ బి రెస్పాన్సిబుల్? ఛాన్సలర్ కానీ లేదా గురువులందరిలో నుంచి ఒక అతన్ని అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి మనం ఎన్నుకుంటాం. సో ఇప్పుడు వరంగల్ మేత్రాసనం బిషప్ గారు వైజాగ్ ఆర్చ్ బిషప్ వెళ్ళిపోయినప్పుడు ఒక గురువుని విజయపాల్ రెడ్డి అనే ఆయన్ని అడ్మినిస్ట్రేటర్గా ఎన్నుకున్నారు. సో ఆ ఎన్నిక అనేది ఫ్రమ్ ద వాటికన్ రావాలా ఫాదర్? ఓన్లీ ద అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటిది గురువుల మధ్యలోనే జరుగుతుంది. కౌన్సిలర్స్ అందరూ కూర్చొని, ఏ కౌన్సిల్ అయితే ఉందో ఆ కౌన్సిలర్స్ అందరూ కూర్చొని వాళ్ళల్లో వ్యక్తిని కానీ వేరే సీనియర్ గురువుని కానీ ఎవరినైనా వాళ్ళు ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. లేదా వాటికన్ గనక ఈ మేత్రాసనంలో గురువు అడ్మినిస్ట్రేటర్గా ఉండటం కంటే బిషప్ గారు అడ్మినిస్ట్రేటర్గా ఉండడం మంచిది అనుకున్నప్పుడు ప్రక్క మేత్రాసన బిషప్ గారికి అదనపు బాధ్యతలు అప్పగించి అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. మనకి జాన్ బిషప్ గారు చనిపోయినప్పుడు బిషప్ మలవర్ ప్రకాష్ గారు విజయవాడ మేత్రాసన బిషప్ గారిని మనకి అపోస్టాలిక్ అడ్మినిస్ట్రేటర్గా వేశారు. 4 సంవత్సరాలు ఉన్నారు ఆయన. మనకి ఇప్పుడు బిషప్ గారిని యువర్ ఎక్సలెన్సీ అని కానీ లేదంటే యువర్ లార్డ్షిప్ కానీ ఇలాగా అడ్రస్ చేస్తారు. అవునండి, ఫార్మల్గా. అలాగే వికార్ జనరల్ కూడా ఏమన్నా టైటిల్స్ ఏమన్నా ఉన్నాయా? మామూలుగా అయితే లేదు, కానీ వ్యవహారికంగా వికార్ జనరల్ మోన్సిన్యోర్ అని పిలుస్తారు వ్యవహారికంగా. అయితే ఆయన పిలవడానికి అలాంటిది ఏమి లేదు, ఆయన పిలవాలి ఖచ్చితంగా అని. ఎందుకంటే మోన్సిన్యోర్ అనే టైటిల్ రోమ్ కొంతమందికి కాన్ఫర్ చేస్తారు, ప్రదానం చేస్తారు. వాళ్ళనే మోన్సిన్యోర్ అనాలి, మిగిలిన వాడిని అనకూడదు. కానీ వ్యవహారికంగా వికార్ జనరల్ కూడా మనం మోన్సిన్యోర్ అని పిలుస్తాం, తప్పేమీ లేదు. అయితే నేను వికార్ జనరల్ అయినప్పుడు నేను ఒక ఉత్తరం రాశాను, నన్ను దయచేసి మోన్సిన్యోర్ అని పిలవద్దు, ఫాదర్ అనే పిలవండి అని. చాలామంది అప్రిషియేట్ చేశారు అది. లాటిన్ టర్మ్ అంటే కొంచెం పెద్ద గురువు, మిగతా గురువుల కంటే ఈయన పెద్ద గురువు అనేటటువంటిది. ఒకవేళ చిన్నవాడిని వికారం చేసినా అతను పెద్ద గురువు అవుతాడు. అది ఓకే ఫాదర్. అంటే ఒక మనకి క్యాథలిక్ హైరార్కీ అనేది ఎలా ఉంటుంది ఫాదర్ అని బ్రీఫ్గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పోప్ గారు ఫస్ట్ పర్సన్ అంటారు, అక్కడ నుంచి మనకి ఈ క్లర్జీ వరకు ఉంటుందా లేదా డీకన్ వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది హైరార్కీ అనేది? అసలు దీని గురించి మీరు తెలుసుకోవాలంటే అసలు ఆదిమ సంఘం, అదే ఆదిమ క్రైస్తవ సంఘం ఎలా ఏర్పడింది అనేటటువంటి దగ్గరికి వెళ్ళాలి మనం. యేసు ప్రభువుని యెరూషలేములో సిలువ వేశారు, ఆయన పునరుత్థానం అయ్యాడు. 40 రోజుల పాటు అందరికీ ఉత్థాన దర్శనాన్ని ఇచ్చిన తర్వాత ఆయన మోక్షారోహణం అయ్యి
వెళ్ళిపోయారు. ఆ తర్వాత 10 రోజులకి పెంతెకోస్తు పండగ నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు శిష్యుల మీద దిగి రావడం, వీరందరూ పవిత్రాత్మతో నింపబడి సువార్తను ప్రకటిస్తూ వీరు వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఈ తొలినాట ఏర్పడినటువంటి క్రైస్తవ సంఘాలలో ప్రధానమైనటువంటి సంఘాలు 5 ఉన్నాయి. దీన్నే పంచ సంఘాలు అంటారు. అంటే మొట్టమొదట సంఘం జెరూసలేంలో ఏర్పడితే అక్కడి నుంచి పేతురు గారు అంతియోకుకు వెళ్ళారు. అక్కడ ఆయన పీఠాధిపతిగా ఉన్నాడు. అంతియోకులోనే తొలి క్రైస్తవుల్ని, క్రీస్తుని నమ్మినటువంటి వారిని క్రైస్తవులు అని అంతియోకులోని పిలిచారని మనకి అపోస్తలుల కార్యాల్లో చదువుతున్నాం. అంతియోకు ఒక ప్రధాన కేంద్రం అయితే జెరూసలేం ఒక ప్రధాన కేంద్రం, అలెగ్జాండ్రియా అనేటటువంటి మరొక పట్టణం ఒక ప్రధాన కేంద్రం, కాన్స్టాంటినోపుల్ అనేటటువంటిది ఇంకొక ప్రధాన కేంద్రం, 5వ కేంద్రం ఏంటంటే రోము నగరం. పేతురు గారు యెరూషలేము నుంచి అంతియోకు వెళ్ళి అంతియోకు నుంచి రోమ్ వచ్చారు. రోము ప్రథమ పీఠాధిపతిగా పేతురు గారు పనిచేశారు. అక్కడే ఆయన చనిపోయారు, వేదసాక్షి మరణాన్ని పొందారు. ఆయన సమాధి మీద వాటికన్ నిర్మించబడింది. ఇప్పుడు వాటికన్ ఎక్కడ ఉందో దాని క్రింద పేతురు గారు సమాధి చేయబడారు. అక్కడ ఇప్పుడు పేతురు గారి మహాబసిలిక, సెయింట్ పీటర్స్ బసిలికా నిర్మించబడింది. ఆయన సమాధి మీద నిర్మించబడింది. ఆ బసిలిక క్రింద పేతురు గారి సమాధి. ఎక్కువ మంది పాపుగారుల సమాధులు కూడా అక్కడే ఉంచబడ్డాయి, ఒకరిద్దరి తప్ప. ఉదాహరణకి మొన్న ఈ మధ్యన చనిపోయిన ఫ్రాన్సిస్ పాపు గారు ఆ బసిలికా క్రింద కాకుండా వేరే బసిలికాలో ఆయన భూస్థాపితం చేయాలని కోరుకోవడం వలన అక్కడ చేశారు. అలా కొంతమంది తప్ప ఎక్కువ మంది సమాధులు ఈ సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉన్నాయి. సెయింట్ పీటర్స్ బసిలికా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. దీన్ని మించి ఎవరు ఒక అంగుళం కూడా ఎక్కువగా పెట్టి కట్టకూడదు, అదొక రూల్ ఉంది. దాని ప్రకారంగా ఎప్పటికీ సెయింట్ పీటర్స్ బసిలికా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా ఉండిపోవాలండి. మనం వెళితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది జూబిలీ సంవత్సరం అంటున్నాం. ఈ జూబిలీ సంవత్సరంలో ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తే బాగుంటుంది. మీరు కూడా మీ పాడ్కాస్ట్ ద్వారా ప్రజలకు తెలియపరిస్తే ఈ రోమ్ నగరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు, పుణ్యక్షేత్రాలని సందర్శించడం మనకు ఆధ్యాత్మికంగా ఎంతో బలం చేకూరుతుంది. నేను కూడా వెళ్ళడం జరిగింది. అయితే మనలో చాలామంది గురువులు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మనకి ఎక్కువ బయట దేశాల్లో నేను చదవలేదు, అలాగే మన మతపరమైన ఉన్నత చదువులు కూడా నేను చదువుకోలేదు. అందువలన నాకన్నా మిగిలిన గురువులకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఈ విషయాల్లో. అయితే ఈ 5 సంఘాలు ఒక రకంగా ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా అభివృద్ధి చెందినటువంటి సంఘాలు, క్రైస్తవ సంఘాలు. పెంటార్కీ అంటారు, అంటే పంచ సంఘాల సమూహం. ఈ పంచ సంఘాలు కాలక్రమంలో ముఖ్యంగా ఇస్లాం మత వ్యాప్తి బాగా జరిగినప్పుడు 3 సంఘాలు తమ ప్రాభవాన్ని కోల్పోయి స్థానిక సంఘాలుగా ఉండిపోయినాయి. ఈ కాన్స్టాంటినోపుల్, రోమ్ ఈ 2 కూడా బలమైనటువంటి సంఘాలుగా ఉన్నాయి. అయితే 1054వ సంవత్సరంలో స్కిజం అంటారు, అంటే విభజన, మొదటి విభజన జరిగింది క్రైస్తవ్యం. దీని గురించి ఎక్కువ మంది మాట్లాడరు. అటు ప్రాచ్య దేశాల క్రైస్తవ్యం, పశ్చిమ దేశాల క్రైస్తవ్యంగా, ఈస్టర్న్ క్రిస్టియానిటీ, వెస్టర్న్ క్రిస్టియానిటీ అని 2గా క్రిస్టియానిటీ విడిపోయింది కొన్ని భేదాల వల్ల. ముఖ్యంగా పాపు గారి యొక్క అధికారానికి లోబడి ఉండటం అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు ఏర్పడి, వాళ్ళు కూడా క్యాథలిక్ మతమే, క్రైస్తవ్యం. అప్పుడు క్యాథలిక్ మతం అంటే ప్రత్యేకంగా లేదు, క్రైస్తవ్యమే. కానీ పాపు గారి యొక్క ఆధీనం కాకుండా వారికి సొంతంగా పేట్రియార్క్ అనేటటువంటి ఒక వ్యవస్థని వాళ్ళు తయారు చేసుకొని ప్రాచ్య దేశాల క్రైస్తవ్యంగా, అంటే అటు ఆ వైపుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, రష్యా ఇతర ప్రాంతాల్లో ఆర్థడాక్స్ చర్చ్ అని కూడా దీన్ని అంటారు, ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ. ఇప్పుడు ఈ రోము నగరంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ బలంగా తయారైంది. ఒక కారణం ఏంటంటే
రోమ్ నగరం ఆనాటి ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి కేంద్రం. వాణిజ్యపరంగా తొలి శతాబ్దాలలో, క్రీస్తు శకం తొలి శతాబ్దాలలో రోమ్ సంస్కృతి కానీ, రోమ్ నాగరికత కానీ, రోమన్ స్ట్రక్చర్స్ కానీ ఇంకెక్కడ లేవు. మీరు ఎంబీఏ చదివితే పూర్వకాలం ఫస్ట్ రాసేవాళ్ళు, ద అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ రోమన్ అడ్మినిస్ట్రేషన్. అసలు ప్రపంచంలోనే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది రోమన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఆ హైరార్కీ, ఒక టాప్ CEO ఉండాలి, దాని కింద ఒక MD ఉండాలి, దాని కింద ఒక మేనేజర్ ఉండాలి, దాని కింద ఒక టీం ఉండాలి అనేటటువంటి ఒక హైరార్కికల్ స్ట్రక్చరు బలంగా రోమ్ హైరార్కికల్ స్ట్రక్చర్ నుంచి వచ్చింది. పొలిటికల్గా వాళ్ళ హైరార్కీని వాళ్ళు అలా బిల్డప్ చేసుకున్నారు. రోమ్ నగరమే ప్రపంచంలో ఒక కేంద్రంగా అయిపోయింది. ఇప్పుడు మనకి గత ఒక 200 సంవత్సరాల ముందుకు వెళ్ళినట్లయితే మనం బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నాడు. అంటే అంత బలంగా ప్రపంచాన్ని జయించి ఒక కేంద్రంగా ఏర్పడింది. అలాగే రోము నగరాన్ని, రోము సంస్కృతికి ముందు అలెగ్జాండర్ చక్రవర్తి, గ్రీకు దేశం పెద్ద కేంద్రం, సంస్కృతపరమైనటువంటి కేంద్రంగా, వాణిజ్యపరమైనటువంటి కేంద్రంగా. గ్రీకు సంస్కృతి అంతరించిపోయిన తర్వాత మనకి రోమన్ సామ్రాజ్యం ఏర్పడింది. సో అందుకని ఎప్పుడైతే క్రైస్తవ్యం కూడా రోమ్ నగరం వెళ్ళి అక్కడ ఉండటం జరిగిందో, రోమ్ నగరానికి మొదటి పీఠాధిపతిగా మన పేతురు గారు, రోమ్ నగరానికి మొదటి పీఠాధిపతిగా పేతురు గారు అక్కడ ఉండటం వలన ఈ రోమ్ నగరంలో ఎవరైతే పీఠాధిపతిగా ఉన్నారో అతనిని ఈ రోమ్ నగరం నుంచి ఎక్కడెక్కడైతే మత వ్యాప్తి జరిగిందో ఒక ప్రపంచం, వెస్టర్న్ ప్రపంచం అంతటికీ రోమ్ నగరంలో ఎవరైతే పీఠాధిపతిగా ఉన్నారో అతడు విశ్వగురువుగా పరిగణింపబడ్డాడు. అందుకని పోప్, ఎందుకంటే ఒక రకంగా పేతురు గారిని పోపుగా మనం అంగీకరించడానికి కారణం ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తానని చెప్పి యేసుక్రీస్తే స్వయంగా పేతురుకి తన సంఘం మీద ప్రధానాధిపత్యాన్ని ఇచ్చాడు. కాబట్టి పేతురు గారు ఎక్కడుంటే అక్కడ ఆయనే సంఘానికి అధిపతి. అయితే రోమ్ నగరం కూడా ప్రపంచ దేశాల్లో ఒక కేంద్రంగా ఏర్పడినందువల్ల రోమ్ నగరంలో ఎవరైతే ఈ పేతురు గారు వారసుడిగా పీఠాధిపతిగా ఉంటారో అతడే ఇక నుంచి విశ్వగురువు, విశ్వశ్రీ సభకి ఒక ప్రధాన అధికారి, ప్రధాన ఆధిపత్యం కలిగినటువంటి వ్యక్తి పోప్ అన్నాం. పోప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్, ఇటాలియన్లో పాపా అని కూడా అంటారు. అంటే అందరికీ ఒక కేంద్రమైనటువంటి ఒక బలమైనటువంటి విశ్వగురువు. అందుకని మనం ఏమంటామంటే విశ్వశ్రీ సభను పరిపాలించేటటువంటి జగద్గురు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఈస్టర్న్ చర్చెస్ని ప్రక్కన పెట్టినట్లయితే ఈ వెస్టర్న్ చర్చ్ అంతటికీ రోమే ప్రధానమైనటువంటిది. సో రోమ్ నగరం నుంచే మనకి మిషనరీస్ వెళ్ళారు అన్ని చోట్లకి. ఈ లాటిన్ సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి మిషనరీస్ ప్రపంచం అంతా తిరిగి, అటు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు కానివ్వండి, సెయింట్ థామస్ గారు కానివ్వండి, అందరూ వచ్చి ఈ మతాన్ని ఈ విధంగా పెంచడం వలన ఈనాడు రోము కేంద్రంగా క్రైస్తవ మతం అభివృద్ధి చెందినందువల్ల మనం దీన్ని ఏమంటున్నాం, రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటాం. రోమన్ చర్చ్ ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ అయింది. క్యాథలిక్ చర్చ్లో ఈరోజు 140 కోట్ల మంది కథోలికులు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఒక మతం ఏదంటే కథోలిక్ మతం అని చెప్పవచ్చు. ఇంకొక రకంగా చెప్పాలంటే క్రైస్తవ మతం, కథోలికులు, ప్రొటెస్టెంట్స్ కలుపుకుంటే కూడా ప్రపంచంలో అతిపెద్ద మతంగా మనం తీసుకోవచ్చు. ఇది రెండవ అతిపెద్ద మతం ఇస్లాం మతం. ఇంకా తర్వాత మనకి బౌద్ధులు ఉన్నారు. దేవుణ్ణి నమ్మనటువంటి వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. బౌద్ధం కూడా మతం కాదు, వాళ్ళకి బౌద్ధంలో దేవుడు లేడు. అది కూడా ఒక రకంగా దేవుడు లేని ఒక రిలీజియన్గా వాళ్ళు దాన్ని తయారు చేశారు. ఈ విధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రపంచంలో 2 రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఒకటి ఒకే దేవుడు ఉన్నాడని విశ్వసించే మతాలు, బహుళ దైవత్వాన్ని విశ్వసించే మతాలు.
ఈ ఏకదైవ మతాలని మనం ఏమంటామంటే మోనోథెయిస్ట్ రిలీజియన్స్ అంటాం. మోనో అంటే సింగిల్ గాడ్. ఈ మతాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మతాలు ఏంటంటే మొదటిది జుడేయిజం, యూదా మతం. యూదా మతంలో దేవుడు ఒక్కడే, యావే ప్రభు ఉన్నారు అనేటటువంటి సిద్ధాంతంతో ఏర్పడినటువంటి మతం. అలాగే ఇస్లాం మతం కూడా దేవుడు ఒక్కడే, అల్లా ఒక్కడే అని నమ్మేటటువంటి ఒక మతం. క్రైస్తవ్యం కూడా దేవుడు ఒక్కడే, కానీ దేవునిలో 3 వ్యక్తులు ఉన్నారనేటటువంటి సిద్ధాంతంతో నిర్మించబడినటువంటి మతం. ఈ 3 మతాలకి మూల పురుషుడు ఎవరు అంటే అబ్రహాం. నేను ఒక చోట చెప్పాను, అబ్రహాముని దేవుడు లెక్క పెట్టలేని ఆకాశంలో నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని తయారు చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ తీరా చూస్తే ఒక్కడనే ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. మరి దేవుడు వాగ్దానం ఏమైంది? ఇస్సాకుకి 2 ఉన్నారు, మళ్ళీ ఇంకొక యాకోబుకు 12 మంది వచ్చారు, వాళ్ళ నుంచి సంతానం పెరిగింది. కానీ దేవుడు అబ్రహాంకి ఒక్కడనే ఇచ్చాడు. దేవుని వాగ్దానం ఏమైందంటే మన పేపర్లో చూస్తే ప్రతి సంవత్సరం మీకు మతాల వారీగా ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో, ప్రపంచ జనాభాని మతాల వారీగా మనకి డయాగ్రామ్ ఇస్తాడు. అందులో చూసినప్పుడు క్రైస్తవ్యం ఒక 240 కోట్ల మంది, ఇస్లాం ఒక 200 దగ్గర 180 కోట్ల మంది, యూదీయులు ఒక 40 కోట్ల మంది. వీళ్ళు 3 మతాలనే తీసుకున్నట్లయితే దగ్గర ప్రపంచంలో 3 వంతుల్లో 2 వంతులు వీళ్ళే ఉన్నారు. అంటే అబ్రహాం సంతానమే. దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరింది, నెరవేరుతూనే ఉంటుంది, సంతానం పెరుగుతూనే ఉంటుంది. అబ్రహాముని మూల పురుషుడిగా దేవుడు ఎన్నుకొని చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు మనం రోమ్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఈ పాపు గారులందరూ కూడా ఎవరైతే పేతురు గారు వారసులుగా రోమ్ పీఠాధిపతులుగా వచ్చారో వాళ్ళు పాపు గారిగా ఈ రోమన్ క్యాథలిక్ సంఘానికి జగద్గురువుగా నాయకుడిగా ఉండటం జరుగుతూ ఉన్నది. ఈ పోప్ చనిపోయినప్పుడు మొన్న మీరు కూడా లైవ్ ఇచ్చారు, ఏ విధంగా పోప్ యొక్క ఎలక్షన్ జరుగుతుందంటే పోప్ అనేటటువంటి వ్యక్తి మొదట రోమ్ నగర పీఠాధిపతి, రోమ్ డయసిస్ పీఠాధిపతి అవుతాడు. ఆ తర్వాత అతడే విశ్వశ్రీ సభకి జగద్గురు అవుతాడు. కాబట్టి ఇలాంటి ఒక సిస్టమ్ అనేటటువంటిది క్యాథలిక్ రిలీజియన్లో నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఫస్ట్ పోప్ పీటర్, ఇక ఆయన వారసులుగా 267వ పోప్ గారుగా ఇప్పుడు లియో 14 ఆయన వచ్చారు. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని అందరూ పేతురు పేరే తీసుకొని ఉంటే పీటర్ 267 అంటే చాలా బాగుండేది. అప్పుడు అందరికీ తెలిసి ఉండేది ఈజ్ ద పీటర్, సేమ్ పీటర్ అనేది. మరి ఎందుకనో రకరకాల పేర్లు తీసుకున్నారు. ఫ్రాన్సిస్ అనేటటువంటి కూడా మొట్టమొదటిసారి తీసుకున్నారు, లియో 14వసారి, అలాగే రకరకాలైన పేర్లు తీసుకున్నారు. ఎవరు సెయింట్ జోసెఫ్ పేరు తీసుకోకూడదని అనుకున్నారని నేను ఎక్కడో చదివాను. ఈ విధంగా పోప్ యొక్క హైరార్కీ ప్రారంభమైంది. పోప్ కేవలం ఒక మత నాయకుడే అయితే ప్రపంచ దేశాల్లో ఆయనకి ఎంత గొప్ప స్థానం ఉండేది కాదు. దేవుని ప్రణాళిక చూడండి, 1929లో ఇటలీ దేశాన్ని ముస్సోలిని పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక సమస్య ఏర్పడినప్పుడు ఈ పోప్ని నియంత్రించడానికి, అంటే పోప్ యొక్క ప్రాబల్యం, రాజకీయంగా కూడా పోప్ యొక్క ప్రాబల్యం యూరోప్ దేశాల మీద ఉండటం వలన దాన్ని తొలగించడానికి రోముకు ఆనుకొని 108 ఎకరాలని ఒక దేశంగా తయారు చేసి వాటికన్ అని దానికి పేరు పెట్టి పోపుని దానికి అధ్యక్షుడిగా చేశారు 1929. ఇంకొక 4 సంవత్సరాల్లో మనం శతవార్షికోత్సవం జరుపుకుంటాం, గొప్పగా చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ వాటికన్, ద స్టేట్ ఆఫ్ వాటికన్. సో దేశాధ్యక్షుడు, అమెరికా దేశానికి అధ్యక్షుడు ఎంత గొప్పడో వాటికన్ దేశ అధ్యక్షుడు గొప్పడు. సో ఈ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ యాజ్ ఎ స్టేట్ లీడర్, వరల్డ్ లీడర్. సో అది కూడా ఒక చక్కటి ఏర్పాటు, దైవ ప్రణాళిక. అది లేకపోయినట్లయితే ఈజ్ లైక్ ఎనీ అదర్ రిలీజియస్ లీడర్, బట్ ఈజ్ నాట్ ఓన్లీ రిలీజియస్ లీడర్ బట్ ఈజ్ ఎ వరల్డ్ లీడర్, పొలిటికల్ లీడర్. ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏ దేశం వెళ్ళినా అతనికి అధ్యక్ష హోదాలో ఆయనకి ప్రోటోకాల్ నిర్వహించవలసి ఉంది. ఏంటంటే గొప్ప కార్యం ఏంటంటే
సో ఆ ఓల్డ్ లీడర్ అనేవాడు హీ విల్ బి ఎలక్టెడ్ బై ఆల్ ద అందరి చేత ఎన్నికబడి అది అన్ని దేశాల వ్యక్తి ఇల్లు చేత ఎన్నిక చేయబడే వ్యక్తి. అది కార్డినల్స్ మీరు మొన్న చాలా చక్కగా నిర్వహించారు అది. సో ఈ విధంగా హైరార్కీ, పోప్ తర్వాత మనకి కార్డినల్స్ తర్వాత ఆర్చ్ బిషప్స్ తర్వాత బిషప్స్ తర్వాత ప్రీస్టుల తర్వాత డీకన్స్ అనేటటువంటి ఒక హైరార్కీని ఈ చర్చ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగానే మనం వెళతాం. సో మనందరికీ కూడా బిషప్ అనేటటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. పీఠానికి అతను అధిపతి కాబట్టి పీఠంలో ఉన్నటువంటి కథోలికులు అందరూ కూడా బిషప్ని విధేయించాలి, బిషప్ మాట వినాలి. మెయిన్గా క్రైస్తవ సంఘం లేదా క్యాథలిక్ సంఘం ఈ విధేయత మీద నిర్మించబడినటువంటి ఒక సంఘం అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్లయితే ప్రపంచం మొత్తంలో మనకి వాటికన్ సిటీలో అక్కడ పోప్ ఉన్నారు, కార్డినల్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు, ఇలా చెప్పారు. ఇప్పుడు అలాగే మనకి డైసిస్లో కూడా అలాంటి హైరార్కీ ఏమన్నా ఉందా? బిషప్ గారు హైరార్కీ అని మనం చెప్పలేం, కానీ పీఠాధిపతి తన పరిపాలన వెసులుబాటు కోసం కొన్నిటిని ఏర్పాటు చేసుకుంటాడు. ఒకటి క్యూరియా అంటాం, రెండవది డైసీసన్ కౌన్సిల్ అంటాం, కౌన్సిలర్స్ లేదా కన్సల్టర్స్, ఇంకొకటి ప్రీస్ కౌన్సిల్, అలాగే డైసీసన్ పాస్టరల్ కౌన్సిల్, అలాగే డైసీసన్ ఫైనాన్స్ కౌన్సిల్. ఈ ఆర్గన్స్తో బిషప్ గారు పరిపాలన చేయాలి. అయితే ఈ ఆర్గన్స్ బిషప్ గారిని నియంత్రించకూడదు, ఎందుకంటే పీఠాధిపతికి ఉన్నటువంటి అధికారాలు అపరిమితమైనటువంటివి. క్యానన్ లా చట్టానికి లోబడే, కానీ అపరిమితమైన అధికారాలు పీఠాధిపతికి ఉన్నాయి. అయినా కూడా ఆయన ఈ ఆర్గన్స్ ద్వారా పరిపాలన కొనసాగించాలనేది క్యానన్ లా యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయనకి వికార్ జనరలు, ఒక ఛాన్సలరు, ఒక జ్యుడిషియల్ వికారు అనేటటువంటి వ్యక్తులు క్యూరియాగా ఉంటారు ఆయనతో. అలాగే కన్సల్టర్స్, వివిధ గురువుల యొక్క సమూహాల నుంచి కొంతమందిని ఆయన ఎన్నుకొని తనకు సలహాదారులుగా, మేత్రాసన సలహాదారులు అంటాం, సలహాదారుల సంఘం. అలాగే ప్రీస్ అందరి తరపున కూడా ఒక మండలి ఉంది, గురువుల మండలి. దాంతో కూడా బిషప్ గారు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. డైసీసన్ పాస్టరల్ కౌన్సిల్ అని ఉంది, అంటే కేవలం గురువులతో మాత్రమే సంప్రదించడం కాకుండా పాస్టరల్ కౌన్సిల్ అంటే లే పీపుల్ని కూడా ఇందులో పెట్టుకొని గురువులు లే పీపుల్తో కలిసి నువ్వు సంప్రదింపులు చేసి దాన్ని నువ్వు సలహా మండలిలో పెట్టుకొని సలహా మండలి ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించి పీఠాధిపతి సొంత నిర్ణయం తీసుకొని ఆయన పరిపాలన కొనసాగించవచ్చు. ఈ సంఘాలకి, ఈ ఆర్గన్స్ దేనికి కూడా బిషప్ నియంత్రించే అధికారం లేదు. వీటి చెప్పిన ప్రకారంగానే బిషప్ నడవాలనే రూల్ కూడా లేదు, కానీ వాటిని కన్సల్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేది రూలు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏమన్నారంటే, కథోలిక సంఘంలో ఇంకా పీఠాధిపతి లేదంటే గురువు, మేత్రాసన స్థాయిలో పీఠాధిపతి, విచారణ స్థాయిలో గురువు, వీరే సర్వాధికారులుగా భావించుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. దానికంటే భిన్నంగా మనం ఆలోచించి సినడాలిటీ అంటే ఇతరులతో కలిసి నడవగలిగే విధానంలో నువ్వు వెళ్ళినట్లయితే కథోలిక సంఘం ఇంకా మరొక 1000 ఏళ్ళు సునాయాసంగా నడవగలుగుతుంది అని చెప్పి మనకి 2021లో ఈ సినడ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 3 సంవత్సరాలు ఈ కార్యక్రమం జరిగి 2024లో సినడ్ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. ఇందులో 3 ఉద్దేశాలను కూడా ఆయన ఉంచారు: కమ్యూనియన్, పార్టిసిపేషన్ అండ్ మిషన్. ఈ మూడింటిని మనం కనుక సరిగ్గా అర్థం చేసుకొని బిషప్ గారు, గురువులు కూడా ఈ గృహస్థ క్రైస్తవుల్ని, లే పీపుల్ని ముందు వేసుకొని నడవాలి అనేటటువంటి ఆలోచన కనుక కలిగి ఉంటే ఒక నూతన విధానంలో కథోలిక సంఘం వచ్చే 1000 ఏళ్ళకి సరిపోయే విధంగా నడుస్తుంది అనేటటువంటిది ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఆలోచన. చాలా చోట్ల ఈ పద్ధతులను అవలంబిస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా గురువులు నేనే సర్వాధికారిని, నాకు చెప్పడానికి మీరెవరు అనేటటువంటి విధానం ఉన్నప్పటికీ అది చాలా తక్కువ చోట్లే. ఎక్కువ చోట్ల గురువులు అర్థం చేసుకున్నారు, మనం ఒక్కరమే నిర్వహించే సంఘం కాదు ఇది,
కథోలిక సంఘం నిర్వహణ మనందరిది, కథోలిక బిడ్డలందరిది. కాబట్టి కథోలిక బిడ్డల నుంచి రిప్రజెంటేటివ్స్ని తీసుకొని మీరు ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసుకొని నడపాలి. అందుకే మనకి చాలా కాలం క్రితం మనకి 1993 నుంచి కూడా క్యానన్లో కొత్త క్యానన్లో వచ్చినప్పటి నుంచి కూడా ప్యారిష్కి ఒక కౌన్సిల్ ఉండాలి. ప్యారిష్ కౌన్సిల్ మనకుంది. ఇప్పుడు కథీడ్రల్లో ప్యారిష్ కౌన్సిల్ ఉంది, సెయింట్ తెరేసాస్లో ప్యారిష్ కౌన్సిల్ ఉంది, చాలా విచారణలో ప్యారిష్ కౌన్సిల్ ఉంది. కొన్ని విచారణలో ఇంకా ప్యారిష్ కౌన్సిల్ మనం పెట్టలేకపోయాం. ఎందుకంటే ఆ విచారణ గురించి ఏమంటారంటే ఈ విచారణలో ఈ ప్యారిష్ కౌన్సిల్ నడవదు, ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఇంకా నడవదంటే ఇంకా నడవదు. నడిచేలాగా చేసి చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఇలాంటి ఒక పద్ధతి నేర్పిస్తే, అంటే అందరూ కలిసి కూర్చొని సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం అనేటటువంటి ప్రక్రియని శ్రీసభలో మనం ప్రారంభించాలనేటటువంటిది పాపు గారి యొక్క ఆలోచన. చాలా చోట్ల మనం పాటిస్తున్నాం ఈ ప్యారిష్ కౌన్సిల్స్ అని. ఇంకా అన్ని చోట్ల ప్యారిష్ కౌన్సిల్ రావాలి, ప్రతి విచారణలో ప్యారిష్ కౌన్సిల్ రావాలి. ప్యారిష్ ఫైనాన్స్ కౌన్సిల్ అనేటటువంటిది ఏర్పడాలి. మన మేత్రాసనంలో డైసిస్ ఫైనాన్స్ కౌన్సిల్ ఉంది. అంటే ఒక బడ్జెట్టు, తర్వాత ఈ డబ్బంతా ఏ విధంగా ఖర్చు అవుతుందని ఒక ఓవర్సీయింగ్ అథారిటీ. అదే తప్ప దాన్ని నియంత్రించే అధికారం అయితే దానికి లేదు, కానీ ఒక ఓవర్సీయింగ్, ఒక ఆడిటింగ్ లాంటి ఒక విధానాన్ని మనం కలిగి ఉన్నాం. మంచిది కూడా అది. మేత్రాసనంలో ఆ విధమైనటువంటి బలమైన వ్యవస్థల్ని మనం నిర్మించుకోగలిగితే మేత్రాసనం ఇంకా ముందుకెళ్తుంది. ఫాదర్, మీరు చూసినట్లయితే ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ ఎంతవరకు పరమత సహనం కలిగి ఉందనే దానికి ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి జవాబు చెప్పే ఏమంటారు క్వాలిఫికేషన్ నాకు లేదు, కానీ నాకు తెలిసినంతలో నేను చెప్తాను. పూర్వకాలంలో క్రైస్తవ మతం ఏమని నమ్మేదంటే, ఒక మనిషి క్రైస్తవుడైతేనే రక్షించబడతాడు, క్రైస్తవుడు కానటువంటి వాడు రక్షించబడడు అనేటటువంటి సిద్ధాంతంలోనే క్రైస్తవ సంఘం పెరిగింది. అయితే రెండవ వాటికన్ మహాసభ 1962 నుంచి 65 వరకు 3 సంవత్సరాలు జరిగినటువంటి ఈ మహాసభలో చాలా నూతనమైనటువంటి భావాలతో కూడినటువంటి సిద్ధాంతాలని చర్చించడం జరిగింది. చాలామంది ఆశ్చర్యపోయారు. ఒకటి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, అప్పటి వరకు పూజ గోడకు తిరిగి చెప్పేటటువంటి గురువు ప్రజల వైపు తిరిగి పూజ చేయడం. అప్పటి వరకు ప్రపంచమంతా లాటిన్లోనే పూజ చేయాలి. అది అమెరికా అయినా, అర్మేనియా అయినా, అమలాపురం అయినా లాటిన్లోనే పూజ. మా నాన్నగారు వాళ్ళు లాటిన్ పూజలో పాల్గొన్నారు. వాళ్ళకి తెలియదు, లాటిన్ అని తెలియదు, అసలు ఏంటి దాని అర్థం తెలియదు, కానీ నేర్పించారు. వాళ్ళకి ప్రార్థనలన్నీ బట్టి పట్టించారు. వాళ్ళు కూడా ప్రార్థనలు లాటిన్లోనే చెప్పడం జరిగింది. 62-65 మధ్యలో జరిగినటువంటి మహాసభ ఫలితంగా పూజలు, ప్రార్థనలు ఎవరి భాషలో ఆ భాషలో వాళ్ళకి అందించాలి అని ఒక నిర్ణయం జరిగినప్పుడు మనం తెలుగులో పూజ చేసుకోవడం ప్రారంభించాం. అదొక పెద్ద విప్లవం. అది ఎప్పటికీ మనం లాటిన్లోనే పూజ చేసుకునేటట్టుగా ఉండేది. కాబట్టి అదొక పెద్ద విప్లవం. మన భాషలో మన బైబిల్ అనువాదం వచ్చింది, మన భాషలో మనం ప్రార్థనలు చేసుకుంటున్నాం. దివ్య పూజ, దైవార్చన అంతా కూడా మన భాషలో జరుగుతుంది. అలాగే రెండవ వాటికన్ మహాసభలో ఇంకొక తీర్మానం చేశారు. ఏంటంటే, ఇతర మతాలలో కూడా సత్యం ఉంది. ఇతర మతాలు కూడా మన దేవుడే సృష్టించాడు, ప్రభువే అన్నిటికీ అధిపతి. కాబట్టి యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళకి దేవుడు కాదని చెప్పడానికి వీల్లేదు. అంచేత అన్ని మతాలకి మన దేవుడు అధిపతిగా ఉన్నాడు. ఆయన ఈ మతాలలో సత్యం ఉంది, ఆ సత్యమే యేసుక్రీస్తు. దాన్ని మనం వెతుక్కోవాలి. అంచేత ఇతర మతాల పట్ల సహనాన్ని మనం కలిగి ఉండాలి. ఇతర మతాలతో సహనం మాత్రమే కాదు, ఏమన్నారంటే డైలాగ్ అన్నాడు. అంటే ఇతర మతాలతో కూర్చొని మాట్లాడాలి. మనం ఈ విధంగా కూర్చొని మాట్లాడుకొని నీ మతంలో ఉన్న సత్యాన్ని నేను తెలుసుకోవాలి, నా మతంలో ఉన్న సత్యం నువ్వు తెలుసుకునేలాగా నేను చేయాలి. అదే సువార్త ప్రచారం. కాబట్టి వాళ్ళ మతాల్లో కూడా సత్యం ఉన్నదని గ్రహించడం రెండవ వాటికన్ మహాసభ నుంచి ప్రారంభమైంది. అలాగే రెండవ వాటికన్ సభకు ముందు ఈ సిఎస్ఐ, లూథరన్ సంఘాల వాళ్ళు ఏమనేవాళ్ళు,
ఒరే మన పిల్లని ఎవరికైనా ఇవ్వు, హిందూకైనా ఇక ఆర్సీఎం వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు. అలాగే ఆర్సీఎం వాళ్ళు కూడా ప్రొటెస్టెంట్ సంఘాలని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. మీకు తెలియదు, మా చిన్నప్పుడు ప్రతిరోజు మనం పడుకునే ముందు ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటాం, ఆత్మ పరిశీలన, ఒక పుస్తకం ఉండేది. దానికి అందులో ప్రశ్నలు ఉండేవి. ఈరోజు మాంసం తిన్నావా, శుక్రవారం తింటే పాపం. ఈరోజు పూజకి వెళ్ళావా, వెళ్ళకపోతే పాపం. ఈరోజు అబద్ధం ఆడావా, ఆడితే నువ్వు పాపం చేస్తున్నావు. అబద్ధం ఆడలేదంటే వెరీ ఫైన్, గుడ్, ఇవాళ వరకు నువ్వు బాగున్నావు. అలాగా ప్రతిదీ, పదాజ్ఞలు, తర్వాత తిరుసభ కట్టడలు, అన్నిటి గురించి ఒక పెద్ద లిస్ట్ ఉండేది. ప్రతిరోజు చదివేవాళ్ళు. ఇప్పుడు మీకు ఆ బాధ లేకుండా ఉంది. అది ప్రతిరోజు చదివి టిక్కులు పెట్టుకోవాలన్నమాట, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. ఆ తర్వాత పడుకోవాలి రాత్రి. అందులో ప్రశ్న ఏంటంటే, ఈరోజు నువ్వు ఏమైనా ప్రొటెస్టెంట్ చర్చ్కి వెళ్ళావా, హిందూ దేవాలయానికి వెళ్ళి ప్రసాదం తిన్నావా. ఇది రెండవ వాటికన్కి ముందు వరకు ఉన్నటువంటి ఒక విధానం. ఇప్పుడు రెండవ వాటికన్ మహాసభలో దీని గురించి కూడా చర్చించారు. ఇతర క్రైస్తవ సంఘాలని మనం ఎందుకు వెలేస్తున్నాం, వాళ్ళు మనము ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు అయినప్పుడు మనం వాళ్ళని ఎందుకు వెలేస్తున్నాం? మనం అందరం ఒకటే. సైద్ధాంతిక భేదాలు ఉన్నాయి, సిద్ధాంతపరంగా కొంచెం భేదాలు ఉన్నమాట వాస్తవమే, కానీ మనం ఒకరినొకరు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎక్యుమెనికల్ యూనిటీ అనేటటువంటి ఒక పత్రాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే వివిధ క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత. మీరు చూసుంటారు, జనవరిలో 18 నుంచి 25 వరకు మనకి ఎక్యుమెనికల్ యూనిటీ ఆక్టేవ్ అని ఉంటుంది. మనకు బాగా చేస్తున్నాం. మన ఏలూరు డైసిస్లో బిషప్ గారు స్వయంగా అన్ని దేవాలయాలకి, ప్రొటెస్టెంట్ దేవాలయాలకు వెళ్ళి రోజుకు ఒక చోట 8 రోజులు, ఒకసారి మన గుడిలో, ఇంకోసారి సిఎస్ఐ, ఇంకోసారి ఐసీఎంలో, ఇంకోసారి లూథరన్లో, అలాగా ప్రతి సంవత్సరం మనం చాలా చక్కగా చేస్తున్నాం. అంటే కలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. పాస్టర్ గారిలో మనం పిలుస్తున్నాం, మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఇంతకుముందు ప్రొటెస్టెంట్ మీటింగ్ వెళ్ళడమే పాపం. ఇప్పుడు మనం వాళ్ళ స్టేజీల మీద మనం కూర్చుంటున్నాం, మన స్టేజీల మీద వాళ్ళు కూర్చుంటున్నారు. ఒక రకమైన ఐక్యత వచ్చింది. ఇది చాలా మంచిది. ఈ ఐక్యత వచ్చినందువల్ల విమర్శ తగ్గిపోయింది. ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉంటే ప్రొటెస్టెంట్ పాస్టర్ ఒకవేళ చెప్పాలనుకున్న క్యాథలిక్ రిలీజియన్ విమర్శించడు. చాలా తగ్గిపోయింది విమర్శలు. మేము చిన్నప్పుడు పెద్దగా మరియమ్మ గారిని విమర్శించేవాళ్ళు, కథోలిక్ మతాన్ని విమర్శించేవాళ్ళు. అసలు క్యాథలిక్లు మోక్షానికి వెళ్ళరు అని బోధించేవాళ్ళు. ఓకే, అందరూ మోక్షానికి వెళ్తారు కానీ క్యాథలిక్స్ వెళ్ళరు. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, మరియమ్మ గారిని పూజిస్తున్నారు, ఇలా రకరకాలు. ఇప్పుడైనా తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. అంచేత ఒక క్రొత్త ఒరవడి వచ్చింది. ఇతర మతాలతో కలిసి మనం ప్రయాణం చేయాలి, ఇతర క్రైస్తవ సంఘాలతో కలిసి మనం ప్రయాణం చేయాలి. మన మతం ఏంటి, మన సత్యం ఏంటి వాళ్ళకి తెలిసేలాగా చేయాలి, వాళ్ళకి బోధించాలి మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా అనేటటువంటిది ఇప్పుడు బలమైన ఒక కొత్త విధానంగా ఏర్పడింది. మన డైసిస్లో మనకి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అనేది ఒక ప్రైమ్ ఇన్స్టిట్యూషన్, చాలా ఫేమస్ కాలేజ్ స్టేట్ వైడ్ కూడా. అయితే అసలు డెంటల్ కాలేజ్ ఎందుకు పెట్టాలి, ఆ ప్లేస్లో ఎందుకు పెట్టాలని చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మన క్యాథలిక్ ఆర్గనైజేషన్లో ఇప్పటి వరకు మనకి ఎలిమెంటరీ స్కూళ్ళు, హై స్కూల్స్, తర్వాత మామూలు సాధారణ డిగ్రీ కళాశాలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత వృత్తిపరమైనటువంటి కాలేజీలు అంటే బీఈడి కాలేజ్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రాల్లో 2-3 చోట్ల ఉన్నాయి, లాయలా కాలేజెస్. అవునండి. అయితే వైద్య విద్య అనేది సెపరేట్, మెడికల్ ఎడ్యుకేషన్ అంటాం. అది ఎంబీబీఎస్ కానివ్వండి, బీడీఎస్ కానివ్వండి, డెంటల్ కానివ్వండి. ఈ విద్య మీద ఇంతవరకు ఎవరు కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఆలోచించలేదు. 1965 సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్న పీఠాధిపతులు అందరూ కలిసి సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీని బెంగళూరులో స్థాపించారు. వన్ ఆఫ్ ద ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. చాలా నాణ్యతతో కూడినటువంటి వైద్య విద్యను అందించే సంస్థగా పేరు తెచ్చుకుంది. అదొకటిను సిఎంసి వెల్లూరు, వాళ్ళకు కూడా మెడికల్ కాలేజ్ ఉంది. అన్ని మెడికల్ కాలేజీలు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసుకొని పిల్లల్ని, విద్యార్థుల్ని అడ్మిట్ చేసుకోవాలనేటటువంటి రూల్ ఉన్నటువంటి రోజుల్లో సిఎంసి, ఎయిమ్స్, సెయింట్ జాన్స్ మాత్రమే
ఒకే కాలేజీకి ఎంట్రన్స్ పెట్టుకునే విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎందుకంటే అంత స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజీలుగా ఆ 3 ఉన్నాయి. అది అందరూ బిషప్పులు, మొత్తం డైసీస్లు అంటే దగ్గర దగ్గర 200 మంది బిషప్పులు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. ఆ తర్వాత ఎవరు కూడా సిబిసిఐ తరపున ఆ తర్వాత ఎవరు కూడా ఇక ఈ వైద్య విద్యకు సంబంధించిన కళాశాలను ఏర్పాటు చేయాలని అనుకోలేదు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని, చాలా పెద్ద కార్యక్రమం ఇది అని చెప్పి అనుకుంటే 1999లో నేను ప్రొక్యురేటర్గా ఉండగా అమెరికా దేశానికి ఈ మిషన్ అపీల్స్ అంటాం, దానికోసం నన్ను పంపించినప్పుడు ఒక చర్చ్లో ఒక కేరళ ఆయన్ని ఎన్ఆర్ఐని కలవడం జరిగింది. అతను నాతో చెప్పాను, నేను ఒక మెడికల్ కాలేజీని ఇండియాలో స్టార్ట్ చేయబోతున్నాను అన్నప్పుడు నేను ఆయన్ని మన బిషప్ గారితో ఫోన్లో మాట్లాడించాను. అప్పుడు బిషప్ జాన్ గారు అన్నారు, నాకు ద్వారకా తిరుమల దగ్గర రాళ్ళకుంటలో 100 ఎకరాల భూమి ఉంది, ఆ భూమి నీకు ఇచ్చేస్తాను, మెడికల్ కాలేజ్ అక్కడ పెట్టుకో, ఉచితంగా ఇస్తాను, కానీ సంవత్సరానికి 3-4 నా మేత్రాసనం పిల్లలు ఎంబీబీఎస్ చదివేలాగా నువ్వు ఫ్రీ సీట్ ఇవ్వాలి. దానికి ఒప్పుకున్నాడు. 100 ఎకరాల భూమి ఊరుకునే వస్తుందని చెప్పి ఆయన ఒప్పుకొని ఇండియా వచ్చాడు, నాతో పాటుగా వచ్చి బిషప్ గారిని కలిశాడు, రాళ్ళకొండ చూపించాము, చాలా సంతోషపడ్డాడు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన్ని డెంటల్ పెట్టమని చెప్పి అడిగాం, తర్వాత మెడికల్ పెడదామని. అయితే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి స్థలం అనువుగా లేదని చెప్పి ఏలూరులోనే మనం ఒక స్థలం ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన డెంటల్ కాలేజ్ స్థాపించి పర్మిషన్ అన్నీ వచ్చిన తర్వాత మనకు సంబంధం లేదు, యాక్చువల్గా ఆయనే వచ్చి స్టార్ట్ చేసుకుంటాడు, మనకు మాత్రం 4 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలి. ఆయన పర్మిషన్ అన్నీ వచ్చిన తర్వాత మరి ఎవరు చెప్పారో ఆయన బిషప్ దగ్గరికి వచ్చి ఈ డెంటల్ వలన పెద్దగా లాభాలు రావంట, అంచేత నేను విడిచిపెట్టేస్తాను ఈ ప్రాజెక్ట్. బ్యాక్ ఆఫ్. అప్పుడు బిషప్ గారు అయితే నువ్వు బ్యాక్ ఆఫ్ అయిపోతే నేను కూడా బ్యాక్ ఆఫే, నాకు అక్కర్లేదు ఈ కాలేజీ, నేను నడపలేనని చెప్తే అప్పుడు మన కౌన్సిల్లో ఉన్నటువంటి ఫాదర్లు అందరూ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మళ్ళీ ఎందుకు జరిగిందో జరిగింది, దేవుని చిత్తమేమో, పర్మిషన్ అన్నీ వచ్చేసాయి, అవి రావడమే చాలా కష్టం, కాబట్టి వచ్చిన పర్మిషన్ మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు, మనమే ఎందుకు నడపకూడదు ఇది అని. బిషప్ మనం నడపడానికి మన దగ్గర వనరులే, అటు డబ్బు లేదు, ఇటు నడిపే వ్యక్తులు లేరు. అప్పుడు ఫాదర్లు అందరూ ఏమన్నారంటే, అసలు ఆయన తీసుకొచ్చింది బాలా ఫాదర్ కాబట్టి ఆయన్ని అక్కడ పెట్టండి అన్న. ఆ రకంగా నేను డెంటల్ కాలేజీ కరెస్పాండెంట్గా వెళ్ళడం జరిగింది. అది కూడా నిజంగా దేవుని ప్రణాళిక, దేవుని శక్తే నడిపించింది. ఎందుకంటే నాకు అప్పటికే ఒక స్కూల్ నడిపే శక్తి కానీ అనుభవం కానీ లేదు, ఒక డెంటల్ కాలేజీ నడిపే అనుభవం అసలు లేదు. పెద్ద వాళ్ళని కలవాలి, పర్మిషన్లు తెచ్చుకోవాలి, ఇన్స్పెక్షన్స్ ప్రతి సంవత్సరం, ఇవన్నీ ఎలా జరిగాయి అంటే నాకే ఇప్పటికీ ఆశ్చర్యకరంగా కూడా. దేవుని శక్తి లేకపోతే మేము అసలు అది చేయగలిగే వాళ్ళం కాదు. మరి ఒకప్పుడైతే మరి భారతదేశంలోనే ఒకే ఒక డెంటల్ కాలేజీ, క్యాథలిక్ డెంటల్ కాలేజీ, సింగిల్ బిషప్ స్టార్ట్ చేసిన డెంటల్ కాలేజీ. అది అందరు బిషప్లు కలిపి మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే ఒక సింగిల్ బిషప్ జాన్ ములగాడ గారిని మనం ప్రత్యేకంగా ఈ సందర్భంలో స్మరించుకోవాలి, ఆయన్ని మెచ్చుకోవాలి. ఆయన ఒక్క మనిషి యొక్క నిర్ణయం, ఒక ధైర్యమైనటువంటి సాహసంతో కూడా అడుగు ఆయన ముందుకేసినందువల్ల ఈరోజు మరి 24 సంవత్సరాలు అయింది కాలేజీ పెట్టి. ఇప్పుడు న్యాక్ కూడా వస్తుంది, త్వరలోనే ఇన్స్పెక్షన్ అయ్యింది, మంచిగా వస్తుందని కోరుకుంటున్నాను. కాబట్టి అలాంటి ఒక డెంటల్ కాలేజీని మన మేత్రాసనంలో స్థాపించడానికి కారణం జాన్ బిషప్ గారు. మేమందరం సహకరించి ఆ కాలేజీని చాలా ఉన్నత ప్రమాణాల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఒకప్పుడు ఆంధ్రాలో మనకి సిబారు, ఏలూరు, భీమవరం ఈ ప్రాంతంలో కోస్తాలో పోటీ పడుతూ ఉండే 1, 2, 3 నెంబర్స్ మారుతూ అంత స్టాండర్డ్స్లో మన కాలేజీ ఉండేది. ఇప్పుడు కూడా అలాంటి స్టాండర్డ్స్లోనే ఉంది. అంతా కూడా దేవుని కృపని నేను నమ్ముతున్నాను. సార్ ఇంకోటి మేము విన్నది ఏంటంటే, సో పర్మిషన్స్ తీసుకునేటప్పుడు ఒక చాలా ఇబ్బంది కలిగి ఒకటి ఇన్సిడెంట్ అయిందని విన్నాం కదా. అది ఎలా అంటే, మేము రికగ్నిషన్ వచ్చినప్పటికీ ఆ రికగ్నిషన్ ఫైల్స్ అన్నీ కూడా అప్పుడు ఉన్న హెల్త్ మినిస్టర్ పెండింగ్లో పెట్టారు. ముఖ్యంగా మన ఫైల్ పెండింగ్లో పెట్టారు, వివిధ కారణాలు ఉండొచ్చు. అయితే మేము ఏం చేయాలో తెలియకుండా ఉన్నప్పుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ అని ఒక మినిస్టర్ ఉండేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్లో. నేను స్టాలిన్ ఫాదరు ఈ క్యాసక్ వేసుకొని ఆయన కలవడానికి వెళితే మనకి ఆయన ఎవరో కూడా తెలియదు.
మనకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అయితే మేము చాలామంది ఒక 200 మంది ఉన్నారు బిలియనీర్స్. మేమందరం అక్కడ నిలబడి ఉన్నాము ఇద్దరము. చాలాసేపు అది 1-2 గంటలు అయింది. ఇక తప్పదనుకొని ఆయన గుమ్మం ముందు 2 సార్లు అటు ఇటు తిరిగాం. ఆయన పరిగెత్తుకుని వచ్చేసి అంటే ఆయన మ్యాంగ్లూరు క్యాథలిక్, ఆయన కూడా క్యాథలిక్. మ్యాంగ్లూరు క్యాథలిక్స్ అంటే ఫాదర్స్ అంటే ఇంకా చాలా అభిమానం వాళ్ళకి, ఇక పిచ్చ అనమాట వాళ్ళకి. మమ్మల్ని చూడగానే వచ్చేసి ఫాదర్స్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ప్లీజ్ కమ్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఆయన ఎదురుగా 2 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ పక్కన పెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈయన, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళ అని. మనం ఏముంది అసలు. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించి అన్ని పర్మిషన్స్ రావడానికి అవకాశం ఏర్పరిచారు. అది ప్రైవేట్ డెంటల్ కాలేజా లేకుంటే మైనారిటీ డెంటల్ కాలేజ్? ప్రైవేటే. మనం యాక్చువల్గా మైనారిటీకి వెళ్ళాలనుకున్నాం, ఇన్స్పెక్షన్కి వెళ్ళాము. వాళ్ళు ఏం చేశారంటే అంత ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని నడిపేటటువంటి వాళ్ళందరూ క్రిస్టియన్సా కాదా, వీళ్ళందరికీ మైనారిటీ స్టేటస్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళు మరో కొరి వేశారు. అప్పుడు బిషప్ గారు కొంచెం కోప్పడ్డారు. మనం అందరం ఫాదర్స్ అయ్యి ఉంటే మళ్ళీ మనం క్యాథలిక్ క్రిస్టియన్స్ మైనారిటీ నిరూపించుకోమని అడుగుతున్నాడు. మనం అసలు మైనారిటీకి వెళ్ళొద్దు, జనరల్గానే ఉందామన్నారు. ఆ విధంగా మనం జనరల్లోనే అడుగుతున్నాం. మీకు తెలిసి ఆరు తెలియక ఏదైనా స్టూడెంట్స్ మీద వాంటెడ్గా కొన్ని అంటే జనరల్గా ఇన్స్టిట్యూషన్లో జరిగాయి అంటే కొంతమంది స్టూడెంట్ వాంటెడ్గా మార్క్స్ తగ్గించడం కానీ ఇలాంటివి ఏమన్నా మీకు నోటీస్కి వచ్చినాయి కానీ లేక మీకు తెలియక ఏమైనా జరిగింది అంటే జరిగాక మీ నోటీస్కి రావటం అలాంటివి ఏమన్నా? నేను ఉండగా అలాంటి వాటిని ప్రోత్సహించలేదు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడూ కూడా పిల్లలకి అన్యాయం జరిగేలాగా చూడలేదు. ఎవరన్నా అటువంటిది ఏదైనా ఉందని అనిపిస్తే కూడా బిషప్ గారు కూడా స్వయంగా సరిచేసేవాళ్ళు అలాంటి ప్రొఫెసర్స్ పిలిచి. నేను ఉండగా అటువంటిది ఏం జరిగినట్టుగా నాకేం గుర్తులేదు అసలు. సో ఒకవేళ ఉన్నా సరే మీరు దాన్ని సరి చేసేసేవాళ్ళు. బిషప్ గారు కూడా వచ్చి మాట్లాడేవాళ్ళు, సరి చేసేవాళ్ళు. పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూసేవాళ్ళు బిషప్ గారు. సుమారు ఎంత ఖర్చు అయ్యి డెంటల్ కాలేజీకి దగ్గర ఒక 40 crores దాకా అయి ఉండొచ్చు. అయితే మరి ఇప్పుడు దాని వాల్యూ ఇప్పుడు 100 crores అబౌవ్. సో అలాగ మనం చూస్తే చాలా గొప్ప విషయం. నేను మళ్ళా ఈ కాలేజీ స్టార్ట్ చేయమన్నప్పుడు నేను బిషప్ గారితో మళ్ళీ ఒక రకంగా పోట్లాడా. నాకు ఇష్టం లేదు. మళ్ళీ మనం ఎందుకు ఇంత కష్టపడి కాలేజీ రన్ చేయాలి, ఎవరెవరో చదువుకుని వెళ్ళిపోతారు. మన పిల్లలు మహా అయితే ఒక 4-5 చేరతారు. ఆ 4-5 మనం ఇంకొక డెంటల్ కాలేజీలో చదివిస్తే ఇంత ఖర్చు మనకు అవ్వదు కదా. అప్పట్లో మన ఫాదర్స్ కూడా చాలామంది అదిగో అంత డబ్బు పెట్టి కాలేజీ కడుతున్నారు, ఇంత డబ్బుతో ఇన్ని గుళ్ళు వస్తాయి కదా, ఇన్ని ప్యారిష్ హౌస్లు వస్తాయి కదా, ఈ విధంగానే మాట్లాడడం జరిగింది. నేను కూడా ఆ విధంగానే బిషప్ గారిని అడిగిన ఒక మాట అన్నారు బిషప్ గారు, అయ్యా బాలా, నువ్వు నేను 100 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాం. ఈ సంస్థలు 100 ఏళ్ళ పైన బతుకుతాయి. ఇప్పుడు మనం పెట్టే సంస్థలో 100 మంది డాక్టర్లు బయటికి వెళ్తారు. ఇది దేశానికి మనం చేసే సేవ, సమాజానికి మనం చేసే సేవ. 100 మంది డాక్టర్ని నేను లేదా మేత్రాసనం సమాజానికి అందిస్తున్నాం. ఎంత డబ్బు ఖర్చు పెడితే నువ్వు అందించగలవు 100 మందిని సంవత్సరం? వీళ్ళందరూ ఎవరెవరికి సేవలు చేస్తారు? రెండోది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇక్కడ? 150 మంది నుంచి 200 మంది క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నారు. దుగ్గిరాల, శనివారపేట, అన్ని చుట్టుపక్కల ప్రాంతాలు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లైఫ్ లాంగ్. అన్ని కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అలాగే టీచింగ్ స్టాఫ్ ఒక 150 మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ నువ్వు ఒక్కడే చేయగలవా? ఈ మేత్రాసనం చేయగలదా? ఈ సంస్థ ద్వారా మనం చేయగలుగుతున్నాం. అంచేత ఇవన్నీ 100 గుళ్ళు వస్తాయి, 100 బళ్ళు వస్తాయి అనేది స్మాల్ థింకింగ్. మనం పెద్దగా ఆలోచించాలి అని చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఆయన మైండ్. అప్పటి నుంచి నేను సిన్సియర్గా పనిచేసినప్పుడు నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏంటి కాలేజీ పెట్టుకోవడం వల్ల ఎంత డబ్బు ఖర్చు పెట్టి అంటే, మరి అంత ఖర్చు పెట్టినప్పుడు దీని వాల్యూ ఒక 100 crores వాల్యూ ఉంది. ఈరోజు మనం ఈ కాలేజ్ అమ్మితే 100 crores వస్తుంది. మనం పెట్టిన పెట్టుబడి కానీ డబ్బులు వస్తాయి. వ్యాపారంగా ఆలోచిస్తే, సామాజిక సేవ పరంగా ఆలోచిస్తే 100 మంది డాక్టర్లను ప్రతి సంవత్సరం మనం ప్రజలకు అందిస్తున్నాం. అలాగే నర్సింగ్ కాలేజ్ పెట్టాం, బీఎస్సీ, ఎంఎస్సీ. వీటి ద్వారా ఎంతమందిని ప్రపంచానికి, దేశానికి, మనం సమాజానికి అందిస్తున్నాం అనేది ఆలోచిస్తే, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ మనం ఏర్పాటు చేయగలిగామని ఆలోచిస్తే హ్యాట్స్ ఆఫ్ టు బిషప్ జాన్ ములగాడ. ఆయన అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సుమారు ఒక 1000 నుంచి 1500 కుటుంబాలు ఈ ఇన్స్టిట్యూషన్ అన్నిటి మీద అంతే కదండి మరి బేస్ అయ్యి. బేస్ అదే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు
ఫాదర్ బాల అనగానే అందరికీ వెంటనే స్ట్రైక్ ఐ థింక్ మీ ప్రసంగాలు. ప్రసంగానికి ఉన్న ప్రాముఖ్యత, అంటే అంత ప్రాముఖ్యత మీరు ఎందుకు ఇస్తారు? అసలు మీరు ప్రసంగం ప్రిపేర్ అయ్యే ముందు ఎటువంటి ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసుకుంటారు? ఇంతకుముందు చెప్పాను నేను, అసలు ఈ ప్రసంగాల మీద నాకు ఆసక్తి ఏర్పడడానికి కారణం ఒక సిస్టర్ గారు. నువ్వు రాణించాలి మంచి గురువుగా అంటే ఖచ్చితంగా నువ్వు ప్రసంగాలు బాగా చెప్పగలిగి ఉండాలి, బాగా పాటలు పాడగలను. ప్రజలను ఆకర్షించేవి రెండే, నీ చదువు నీ తెలివితేటలు ఆకర్షించవు. కాబట్టి నేను రెంటి మీద కాన్సన్ట్రేట్ చేశాను, కానీ ఈ సంగీతం మీద నేను ఎక్కువగా రాణించలేకపోయాను. కాబట్టి నాకున్న ఒకే ఒక అవకాశం ప్రసంగాలే. దీని మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేశాను. దానికి కారణం ఏంటంటే, నేను సెక్రటరీగా బిషప్ హౌస్లో ఉన్నప్పుడు కథీడ్రల్కి ప్రసంగాలకు నన్ను పిలిచేవాళ్ళు. అలాగే సెయింట్ తెరేసా చర్చ్లో కూడా నన్ను ప్రసంగాలకు పిలిచేవాళ్ళు. అప్పుడు అక్కడ సెయింట్ పాల్ సొసైటీ ఫాదర్స్ అప్పుడే వచ్చారు, వాళ్ళకి తెలుగు రానందువల్ల నేనే అక్కడ ఎక్కువ ప్రసంగాలు చెప్పేవాడిని. ఈ రెండు చోట్ల ప్రసంగాలు చెప్పడం యాక్చువల్గా సవాల్తో కూడిన విషయం. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్, ఒక లింగపాలెంలో చెప్పడం వేరును, కథీడ్రల్లోనూ సెయింట్ తెరేసాలోనూ చెప్పడం వేరు. ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్ ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి, బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి అనే దాని వలన నేను ప్రిపరేషన్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అలాగే కొంచెంగా అందరూ చెప్పే మోస ధోరణిలో కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలి అనే తలంపుతో కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ చేసుకొని చెప్పడం వలన కొంచెం నా ప్రసంగాలు గొప్ప ప్రసంగాలని చెప్పను, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండటం వలన ప్రజలు ఎక్కువ ఆకర్షితులు అయ్యారు అంతే. ఇంకా నాకన్నా బాగా చెప్పేవాళ్ళు నేనే ఆశ్చర్యపోతాను, కొంతమంది ప్రసంగాలు చెప్తాను ఇంత బాగా చెప్తున్నారు, నేను ఇలా చెప్పలేకపోతున్నానే అని. కానీ నా ధోరణి వేరుగా ఉండడం వలన కొంచెం ఆకర్షణతో కూడిన ఈ ప్రీచింగ్ అనేది సో వేరే రిలీజియన్స్కి, ముఖ్యంగా ఇప్పుడు వేరే డామినెంట్ రిలీజియన్స్కి ఇప్పుడు మనం వి బీయింగ్ మైనారిటీ మనం చెప్పేది ఒకవేళ వాళ్ళ ఐడియాలజికల్ స్టాండ్స్లో, అంటే వాళ్ళ ఐడియాలజీకి సింక్ అవ్వకపోతే వాళ్ళు ఇమీడియట్గా ఏంటంటే కన్వర్షన్ చేస్తారు. సో మెయిన్ ఫాదర్ కన్వర్షన్, డిబేట్ ఆన్ కన్వర్షన్. సో ఈవెన్ ఇండియాలో ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది కదా ఫాదర్, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే ఇక మనం పోస్ట్ పెట్టామంటే ఇక ఈవెన్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో బిషప్ గారు ఫ్లాగ్ రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ ఎగరేసిన దానికి కింద సో వేరే కామెంట్ పెట్టి, సో అసలు సంబంధం లేదు అక్కడ, దానికి సంబంధం లేదు. వీ బీయింగ్ మనం కూడా వీఆర్ ఆల్సో ఇండియన్సే కదా. సో అక్కడ మనం చేసేది ఏంటి, ఇండియాకి నథింగ్ రిలీజియస్, బట్ వచ్చి కావాలని పోక్ చేయడం. సో మన స్టాండ్స్ మెయింటైన్ చేస్తా హౌ, అంటే మనం ఎట్లా సమాధానం చెప్పాలి ఫాదర్? అంటే మనం ఇతరుల యొక్క మతపరమైన మనోభావాలని దెబ్బతీయకుండా ప్రసంగించవలసిన బాధ్యత మన మీద ఉంది. అది క్రైస్తవమే చెప్తుంది, ప్రేమతో నువ్వు ఇతరులను అప్రోచ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళ మనోభావాలను భంగం కలిగించకుండా మనం చక్కగా ప్రసంగం చెప్పాలి. రెండోది, నీ సిద్ధాంతాన్ని నువ్వు ప్రచారం చేయాలి తప్ప ఇతరుల సిద్ధాంతాలను విమర్శించవలసిన పని లేదు. ఇప్పుడు వస్తున్న యంగ్ ప్రీస్టులకి ఈ ప్రసంగం గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఒక 2 విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు? అంత చెప్పగలిగే అంత గొప్పవాడిని కాదు, ఎందుకంటే యంగ్ ప్రీస్టులు అందరూ చాలా చక్కగా ప్రసంగాలు చెప్తున్నారు, నాకన్నా బాగా చెప్తారని నేను నమ్ముతున్నాను. అయితే ఒకటేంటంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ నాకు వచ్చు అనే భావం మనకు ఉండకూడదు. నేను ఇప్పటికీ కూడా చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్పాల్సి వచ్చినా మళ్ళీ తయారవుతా, అదే రాసేసుకొని అదే చెప్పేయచ్చులే అనే పద్ధతిలో కాకుండా కొత్త విషయాలు మనకి బోధపడతాయి. ఒక బైబిల్ ప్యాసేజ్ని 4 సార్లు చదివితే 4 రకాలుగా నీకు అందులో ఉన్నటువంటి అంశాలు బోధపడతాయి. అందుచేత చదవడం, దాన్ని ప్రిపరేషన్ చేయడం, కొంచెం ప్రార్థనాపూర్వకంగా, ఏదో అకాడమిక్గా కాకుండా ప్రార్థనాపూర్వకంగా తయారైనప్పుడు దాని అవుట్పుట్ అనేటటువంటిది, ప్రసంగం ఏదైనా సరే అవుట్పుట్టే మనకి ఇంపార్టెంట్. ఆ అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఆత్మే, పవిత్రాత్మ శక్తి ఉంటేనే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. దానికోసం ప్రార్థన చేసి ప్రసంగించగలిగేటటువంటి వాళ్ళే మనకి మంచి ప్రసంగికులుగా మనకు కనపడుతున్నారు. అండ్
మదర్ తెరీసా గారితో మీకు చాలా సంఘటన జరిగిందంట. చాలా ముఖ్యమైనటువంటి సంఘటనే అది. మదర్ తెరీసా గారిని మన మేత్రాసనానికి ఆహ్వానించాలని బిషప్ జాన్ మొలగాడి గారి కోరిక. 1992లో మనకి మదర్ తెరీసా అమ్మగారిని మన మేత్రాసనానికి తీసుకొచ్చాం. వంగాయగూడెంలో వాళ్ళ హౌస్ కట్టారు. దాని ఇనాగ్రేషన్కి రమ్మని బిషప్ గారు రాసినప్పుడు ఆవిడ ఆ సమయంలో దేశంలో లేకపోవడం వల్ల రాలేకపోయారు. సో 92లో ఏలూరులో ఉన్న ఇద్దరు సిస్టర్స్కి ఫైనల్ మాట పట్టు కలకత్తాలో ఇస్తున్నారు. అప్పుడు వంగాయగూడెం విచారణ గురువు ఫాదర్ థామస్ పుదుసేరి గారు, బిషప్ గారు ఏమన్నారంటే, థామస్ ఫాదర్ని నన్ను ఈ ఇద్దరు సిస్టర్స్తో కలకత్తా వెళ్ళి మదర్ తెరీసా గారిని ఆహ్వానించమని లెటర్ ఇచ్చారు మా చేతికి. సో మేమందరం 1992 డిసెంబర్ 6వ తారీఖు ఈ దేశంలో ఒక పెద్ద సంచలనం కలిగించిన తారీఖు. అది అనగానే అందరికీ గుర్తొస్తుంది. అది మాకేం తెలియదు. ఆ రోజు మేము విజయవాడ వెళ్ళి 3 గంటలకి కోరమండల ఎక్స్ప్రెస్ ఎక్కాం కలకత్తా వెళ్ళడానికి. సో రాజమండ్రి వచ్చేటప్పటికి దగ్గర 7 ఆ ప్రాంతంలో, లేకపోతే రాజమండ్రి దాటిన తర్వాత న్యూస్లో చెప్పారు బాబ్రీ మసీదు కూల్చేశారని. మనకు అప్పుడు తెలియదు బాబ్రీ మసీదు అంటే ఏంటో తెలియదు, దాని గురించి తెలియదు. విన్నాము. ఇంకా కొంచెం సమయం అయిన తర్వాత ట్రైను నడుస్తూ ఉంది. న్యూస్లో ఏంటంటే దేశం అంతా అల్లరి జరుగుతున్నాయి, చంపేసుకుంటున్నారు, దేశం అంతా కర్ఫ్యూ అని. అప్పుడు కొంచెం మాకు అర్థమైంది. కానీ దేశం అంతా ఎందుకు ఉంటుంది, ఎక్కడో అయోధ్యలో ఉంటుంది, ఎక్కడైతే రామాలయం కూలగొట్టారో, బాబ్రీ మసీద్ కూలగొట్టారో అక్కడ ఉంటుందని మేము అనుకున్నాము. నడుస్తూ ఉంది బండి. రాత్రి 12 గంటలకి ట్రైన్ ఆపేశారు. అన్నీ కనెక్షన్స్ కట్ అయిపోయినాయి దేశం అంతా కూడా. మేము వెళ్ళింది ఎక్కడో ఒరిస్సాలో ఒక చోట ఆగిపోయింది బండి. స్టేషన్ కూడా లేదు అక్కడ. చిమ్మ చీకటి. తెల్లవారుజాము వరకు ఎదురు చూసాం. పొద్దున్న లేస్తే వాటర్ లేదు, ఏమీ లేవు. చివరికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళి చుట్టుప్రక్కల ఎక్కడో దూరంలో ఊరు ఉంటే ఆ ఊరిలో అన్నీ చూసుకొని తిరిగి వచ్చాము. ట్రైన్లో కూర్చున్నాము. ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మరలా అర్ధరాత్రి అయినప్పటికీ బండి కదిలింది. అమ్మాయ అనుకున్నాం. మా బండి ఔరా స్టేషన్ వచ్చింది. బయటకు వచ్చాకనే స్టేషన్ నిండా జనం ఉన్నారు. బయటకు వెళ్ళడానికి లేదు. బయటకు వెళ్తే కాల్చివేత, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు. 140 వరకు అంటే ఎక్కువ. అది కర్ఫ్యూ అండ్ షూట్ అట్ సైట్ ఆర్డర్స్. అంచేత మేము అక్కడే ఉన్నాము. ఈ ఇద్దరు సిస్టర్స్ ఏం చేశారంటే, డబ్బా ఫోన్లు ఉండే అప్పుడు ఆ రోజుల్లో. రూపాయి కాయిన్ వేస్తే ఫోన్, వీళ్ళు రూపాయి కాయిన్ వేసి మదర్కి హౌస్కి ఫోన్ చేసి మదర్తో మాట్లాడారంట. మదర్, మరి మా ప్రొఫెషను ఈరోజు సాయంత్రం మేము రాలేము, ఇలాగా స్టేషన్లో ఉన్నామంటే డోంట్ వరీ ఐ విల్ కమ్ అని చెప్పి ఆవిడ వ్యాన్ తీసుకొని వ్యాన్లో ఆవిడ వచ్చారు. వచ్చి స్టేషన్లోకి వచ్చేసింది ఆవిడ. మదర్ తెరీసా గారు ఉన్నా కూడా. ఇప్పుడు లేకపోతే ఆవిడ మేము చూసేవాళ్ళం కాదు. మేము ఆటో వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఆవిడ ఆఫీస్లో 1 నిమిషం కలిసేవాళ్ళం. ఆవిడ లోపలికి వచ్చింది. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. మమ్మల్ని తీసుకొని వ్యాన్ ఎక్కించుకున్నారు. ఆ వ్యాన్లో నేను ఆవిడ పక్కన కూర్చుంటే థామస్ ఫాదర్ ఫోటో తీస్తున్నారు. మళ్ళీ నేను వచ్చేసి థామస్ ఫాదర్ అక్కడ కూర్చొని నేను ఆయన ఫోటో తీశాను. ఇప్పుడు ఆ ఫోటో ఉంది వ్యాన్లో ఫోటో. ఆవిడేమో వద్దు వద్దు వద్దు, మీకు అర్థం కావట్లేదు. మాకు నిజంగా అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్. అలా కొంత దూరం రోడ్డు మీద ఎవరు లేరు, అంత కర్ఫ్యూ. ఒక చోటుకి వెళ్ళినప్పటికీ ఒక 10 మంది పోలీసులు గన్ ఎక్కువ పెట్టి మా చుట్టూ వ్యాన్ ఆపేశారు. కనిపిస్తే కాల్చిపోతారు సార్, టైర్స్ పేల్ చేయాలంట. అంతలోకి ఒక మిలిటరీ ఆఫీసర్ పరిగెత్తుకొని వచ్చి మదర్ తెరీసా కూర్చున్న దగ్గర, ఏసీ బండి కాదు అది, చెయ్యి లోపల పెట్టి ఆవిడ చెయ్యి బడి లాగేసి నెత్తి మీద పెట్టుకొని బ్లెస్ మీ మదర్ అంటున్నాడు. అంటే ఆయన ఎక్సైట్ అయిపోయాడు మదర్ తెరీసాని చూసి. ఎక్కడి నుంచో డ్యూటీకి వచ్చాడనమాట ఈ కర్ఫ్యూ సందర్భంగా. చాలా ఎక్సైట్ అయిపోయాడు. మదర్ బ్లెస్ మీ, బ్రదర్ బ్లెస్ మీ. మిమ్మల్ని చూద్దామని అనుకున్నాను, చూడగలనో లేదో నా డ్యూటీలో అనుకున్నాను, మిమ్మల్ని చూడగలిగానని చెప్పి చాలాసేపు తల మీద చేయి తీయలేదు. తర్వాత లోపలికి వచ్చి, మదర్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, మామూలుగా అయితే మేము కాల్ చేయాలి, మీరు ఫ్రంట్లో కనపడారు కాబట్టి మేము కాల్చలేదు, మీరు ఇలా బయలుదేరకూడదంటే నో నా ఫాదర్ సిస్టర్స్ని నేను తీసుకెళ్ళాలని చెప్పి ఆయన అన్నాడు. సరే నేను వస్తాను మీతో అని చెప్పి ఆవిడ పక్కన ఆయన కూర్చొని మమ్మల్ని మదర్ హౌస్లో దిగబెట్టి ఆయన వెళ్ళారు. అలాగే మేము మదర్ తెరీసా గారితో ఫస్ట్ పరిచయం, ప్రయాణం చేయగలిగాం, ఆవిడతో మాట్లాడగలిగాం. ఆ దారిలో ఒక అతన్ని కాల్చేశారు కాలు మీద. ఈవిడ ఆగి దిగి మళ్ళీ అతన్ని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి శిశుభవన్ అనేదో వాళ్ళ హౌస్ ఉంది, అక్కడ అతను అప్పగించి మళ్ళీ మదర్ హౌస్ వేరే చోట ఉంది, అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని చేశారు. అది ఒక భయంకరమైన రోజు అది మా జీవితంలో. కాబట్టి చాలా సంతోషకరమైన రోజు కూడా. మదర్ తెరీసా గారితో
మేము ప్రయాణం చేయగలిగాం, జర్నీ చేయగలిగాం. ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి. ఏం మాట్లాడారు? ఏమైనా అడిగారా మీరు? ఏం అడగలేదు. ఆవిడ వద్దన్నారు. అంటే మీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్, హోల్ కంట్రీ ఎలా ఉంది ఆవిడకి తెలుస్తుంది, మనకేమో తెలియదు అసలు. మనకు తెలీదు. నిజంగా అసలు అది చాలా సువర్ణ అవకాశం ఉంటుంది. అది కూడా ఒక గాడ్స్ గిఫ్టే. మామూలుగా అయితే మేము కలిసి ఉండేవాళ్ళం కదా, అయితే ఒక నిమిషం ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళేమో. అది ఆవిడ గొప్పతనం ఏంటో మాకు తెలిసింది ఆ రోజు. ప్రైవేట్ క్వశ్చన్. ఓకే, మీ ఫేవరెట్ బైబిల్ వర్స్ ఏంటి ఫాదర్? స్టార్టింగ్ బైబిల్ వర్స్ అడిగారా? అంటే చాలా బైబిల్ వర్సెస్ ఉన్నాయి, కానీ ఒక వాక్యం మీద నేను బాగా ప్రసంగించాలనుకునే ఫేవరెట్ వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. కుమారుని ప్రసవించున్నంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. సెయింట్ జోసెఫ్ గారి గురించి మాట చెబుతూ మరియ తల్లితో ప్రసవం వరకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, దాని అర్థం ప్రసవం తర్వాత ఉన్నట్టే కదా అని చాలామంది అంటూ ఉంటారు. అంచేత ఈ వాక్యం నాకు చాలా ఫేవరెట్. దాన్ని చాలా చక్కగా చెప్పడానికి నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది. అంచేత చాలా కాంట్రవర్షియల్ సెంటెన్స్, చాలామంది దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. అంచేత దాని గురించే మాట్లాడాలని నేను ఇష్టపడతాను అనమాట. అందుకే ఆ రకంగా చాలా వర్సెస్ ఉన్నాయి, కానీ ఈ వర్సు ఒక ఫేవరెట్ వర్స్ అని చెప్పొచ్చు. అంటే ఆ తర్వాత వాళ్ళకిద్దరికి సంబంధం ఉందా అనే దాని గురించి చాలా కాంట్రవర్సీ. ఈ స్టేట్మెంట్ చాలామంది చదవరు కూడా, వాక్యాన్ని అవాయిడ్ చేస్తారు. 25th వర్స్, ఫస్ట్ చాప్టర్ లాస్ట్ వర్స్ అనమాట. నెక్స్ట్ ఫాదర్, మీ ఫేవరెట్ సెయింట్ ఫాదర్? సెయింట్ యాంటనీ. సెయింట్ జోసెఫ్ కూడా తర్వాత, అందుకని సెయింట్ జోసెఫ్ పేరు పెట్టాలనుకున్నాను డెంటల్ కాలేజీకి. బట్ సెయింట్ యాంటనీ ఎందుకంటే మా ఫ్యామిలీ సెయింట్ అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మమ్మల్ని సెయింట్ యాంటనీ ష్రైన్కి తీసుకెళ్ళేవాళ్ళు. సామర్లకోటలో ప్రతి సంవత్సరం జూన్ 13 ఏదో ష్రైన్కి, సెయింట్ యాంటనీ ష్రైన్కి వెళ్తాను. బిషప్ జాన్ కూడా అనేవారు 13వ తారీఖు వచ్చిందంటే ఈయన సామర్లకోట లేదా ఎక్కడికో అంతోని వారి దగ్గరికి వెళ్ళాడు అంటారు. చాలా ఫేమస్. ఎందుకంటే నాకు ఎక్కువ అవసరం అయింది ఆయన ఎందుకంటే కనిపించని వస్తువులు, లాస్ట్ థింగ్స్ కనపడేలాగా చేసే పునీతుడు ఈయన. నా దగ్గర పేపర్స్ కనపడవు, సో మెనీ పేపర్స్ నా రూమ్లో, డాక్యుమెంట్స్, పేపర్స్, ఫైల్స్, ఏది బిషప్ గారు అడుగుతారో అదే కనపడేది కాదు, అన్నీ ఉంటాయి. ఇంకా అప్పుడు ఆయనకి ప్రేయర్ చేసేవాడు, ప్రేయర్ చేయగానే కనపడేది అది. సో నాకు నేను బాగా ఆయన్ని వాడేశాను. పదవి వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను, అవకాశం వచ్చింది దేవుడి దయ వలన. మీరు ఏదన్నా ఒక విషయాన్ని రూల్ ప్రకారం చేస్తారా లేదా ప్రాక్టికల్గా చేయాలనుకుంటారు? రూల్ ప్రకారంగానే చెయ్యాలి, దాన్ని ప్రాక్టికల్గా చేయడం నేర్చుకోవాలి. అది డిప్లొమసీ అని కాదు, బట్ రూల్నే మనం పాటిస్తూ ఎవరికి ఏమీ నష్టం కలిగించకుండా. ఇప్పుడు డెంటల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా మా ప్రిన్సిపల్ రూలు నువ్వు వెళ్ళకూడదు అంటే ఇక అంతే, రూల్ అంతే. నేనేమనేవాడినంటే వాడికి సహాయం చేద్దాము అని మనం అనుకొని ఈ రూల్ని ఎంతవరకు వాడికి అనుకూలంగా తీసుకెళ్ళగలం అంతవరకు తీసుకెళ్దాం. ఇంకా అంతకు మించి వెళ్ళకూడదంటే అక్కడ ఆపేద్దాం. అంతేగాని ఫస్ట్లోనే అసలు నువ్వు వెళ్ళకూడదు. అది నా రూల్. ఏదన్నా ఒక్క విషయం ప్రస్తుతం ఉన్న క్యాథలిక్స్ని లేదా మీ దగ్గరికి వచ్చే క్యాథలిక్స్ని అడగాలనుకుంటే ఏ క్వశ్చన్ అడుగుతారు మీరు ఎవరన్నా కామన్గా? ఏం అడుగుతాం మనం ఇప్పుడు? కాకపోతే ఒక మాట అడుగుతాం ఏంటంటే మతం గురించి బాగా తెలుసుకోండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ టు నో అబౌట్ రిలీజన్. ఇంతకుముందు ఓన్లీ ఫాదర్ చెప్పే ప్రసంగం ద్వారా మాత్రమే మనకి దేవుడి గురించి తెలిసేది. ఇప్పుడు సో మెనీ బుక్స్ ఆర్ దేర్. సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం తెలుగులో ఎక్కువ లేదు, కానీ ఇప్పుడు వస్తున్నాయి అన్ని భాషల్లో, ముఖ్యంగా ఇంగ్లీష్లో చాలా సాహిత్యం ఉంది. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు. ఈ సాహిత్యం నేర్చుకోండి, చదవండి, తెలుసుకోండి. గూగుల్ను వాడుకోండి. మతం గురించి ప్రసంగాలు అన్నీ కూడా గూగుల్లో దొరుకుతున్నాయి, యూట్యూబ్లో దొరుకుతున్నాయి. బాగా మత విషయాల్లో మన యూత్ మీలాగానే. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ కథీడ్రల్ యువకులకి ఈ జనరేషన్లో మీకు ఎలా వచ్చిందో ఈ ఫెయిత్ నాకు అర్థం కావట్లేదు. అది అలాగ అందరికీ రావాలి. అందరూ మతం గురించి తెలుసుకోవాలి, మతం గురించి మాట్లాడాలి. మనకి మతం, సమాజం ఈ రెండింటినీ ప్యారలల్గా మనం నడిపించుకుంటూ చక్కగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీకు చాలా ఇష్టమైన పాట ఏంటి? బైబిల్ పాట ఏదైతే మీకు బాగా ఇష్టం? మనం సంగీతకారులం కాదు కాబట్టి అది నేను రాసిన ఒక పాట ఉంది మరియ తల్లి మీద.
అమ్మరో తల్లిరో ఆ పాట నాకు ఇష్టమైన పాట. నేను రాశాను కాబట్టి నేను రాశాను. అమ్మరో తల్లిరో భక్తుల పాలిటి పెన్నిదిరో అని పాట. ఈ ప్రీస్ట్హుడ్లో మీరు ఎంజాయ్ చేసే ఒక విషయం అంటే ఏం చెప్తారు? ఇక ప్రీచింగ్, ఐ లైక్ ప్రీచింగ్. ముఖ్యంగా మరీ తల్లి మీద ప్రసంగం చెప్పడం నాకు బాగా సరదా, చాలా ఐ లైక్. ఇంకొకసారి మాట్లాడుకుందాం మరి తల్లిని గురించి, మనం ఇంకో రోజు మాట్లాడదాం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, చాలా ఇష్టం. మ్యారియాలజీ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. స్ట్రెస్ బస్టర్ అంటే పని లేకపోతేనే స్ట్రెస్ లేదు, పని ఉంటే స్ట్రెస్ రాదు అసలు. అది అయితే ఐ విల్ ఫైండ్ మై వర్క్ ఫర్ మై సెల్ఫ్. అంటే నాకు ఏ పని లేకపోయినా కూడా నేను ఏదో రాయడం మొదలు పెడతా. లేకపోతే అంటే ప్రజలు ఎవ్వరూ లేకపోయినా, అందుబాటులో లేకపోయినా, ఒంటరిగా ఉంటే కూడా ఐ విల్ రైట్ సంథింగ్ ఆర్ ఐ విల్ రీడ్ సంథింగ్. సో నాకు అసలు ఖాళీగా ఉన్నాను, ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్ అనేది అసలు నాట్ ఎ ప్రాబ్లం. ఎస్ ఐ డిడ్ దట్. చక్కని పుస్తకం మంగళ వార్త అనేటటువంటి పుస్తకం కరోనా టైంలో రాశాను. యాక్చువల్గా ఫ్రీ టైం అది. సో ఐ మేడ్ యూజ్ ఆఫ్. అట్లాగే నేను ఐ విల్ కీప్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్. ఐఎమ్ హ్యాపీ. అది మీకు ఎవరన్నా కోపం తెప్పించినా, మీకు ఇష్టం లేని పని చేసినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు దాన్ని? అంటే అందరూ అంటారు నాకు కోపం రాదని, మరి నాకు కూడా కోపం వస్తుంది కానీ చూపించను అంతే. చాలామంది ఏమంటారంటే అసలు బాలాపర్ కోపడడం మేము చూడలేదంటారు. ఎందుకంటే నేను చూపించను. బట్ కోపం అంటే ఒకళ్ళు టాలెంట్ ఉంటుంది. కోపం రాని వాడు కూడా కోపం తెప్పించే టాలెంట్ ఉన్నవాడు ఒకడు ఉంటాడు. వాడు దొరుకుతాడు మనకి ఒకసారి, ఎప్పుడో ఒకసారి జీవితంలో వాడు వస్తాడు, మన కోపం తెప్పిస్తాడు. కాకపోతే ఐ విల్ నాట్ గెట్ యాంగ్రీ, ఐ విల్ నాట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్. ఎట్టి పర్సెంట్ వాడు ఎంత కోపం తెప్పించినా ఐ విల్ నాట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్. అదే ఒక రూల్గా పెట్టుకుంటే మనం. ఒక ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే మీ ప్రీస్ట్హుడ్లో కానీ లేదా మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నారు? ఫ్యామిలీ అంటే దే ప్రే ఫర్ మీ. నా కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకుంటారు, నాకు అండగా ఉంటారు. కాబట్టి దే వోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై యాక్టివిటీస్. మీరు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ నా ఫంక్షన్స్లో కనపడడం కానీ, డైసిస్ వర్క్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం కానీ అలాగేం చేయను. బట్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ. వన్ ఆఫ్ ద స్ట్రెస్ బస్టర్స్ ఫ్యామిలీ కూడా. అంటే దే వోంట్ గివ్ మీ ప్రాబ్లమ్స్. అది అంటే అండ్ బై గాడ్స్ గ్రేస్ దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ మీ. దేవుడు అందరినీ సెటిల్ చేసినందువల్ల ఆ ప్రాబ్లం మనకి ఫ్యామిలీ ఒక ప్రాబ్లం అవ్వకుండా దేవుడు కాపాడారు మనల్ని. ఇక మీ సిబ్లింగ్స్లో ఎవరైనా ఒక ఫేవరెట్ సిబ్లింగ్ అలా ఎవరైనా ఉన్నారా, లేదా అందరూ ఓకే? కానీ మా చెల్లి జ్యోతి అంటే మా అందరికీ ఇష్టం ఫ్యామిలీలో. మా ఫ్యామిలీ అందరికి కూడా, బయట వాళ్ళకి కూడా అంటే చాలా నెమ్మదిగా ఉండి ప్రేయర్ఫుల్గా ఉండడం వల్ల. ఫైనల్గా మా వ్యూవర్స్కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ. అంటే ఇలాంటి ఒక కార్యక్రమం నేను ఫస్ట్లో అనుకున్నాను. అమెరికా వెళ్ళొచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి అక్కడ. మనం చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని. కానీ మనకి నాలెడ్జ్ లేదు, టెక్నాలజీ లేదు, మనీ కూడా మ్యాటరే అప్పుడు ఆ రోజుల్లో. తర్వాత మనకు కనీసం చర్చ్ తరపున ఒక ఛానల్ ఉండి ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఆ తర్వాత దివ్యవాణి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. మనకు ఒక ఛానల్ వస్తుంది. ఆ తర్వాత మీరు కుర్రోళ్ళు అసలు ఏమీ టెక్నాలజికల్ లేకుండా, అంటే ఇప్పుడంటే నువ్వు టెక్నాలజీగా చదువుకొని వచ్చావు, బట్ అంతకుముందు నుంచి కూడా మీలో ఆ తపన ఉంది. అంటే ఏంటి అసలు వీళ్ళకి ఎలా వచ్చింది ఇది? ఐఎమ్ సో హ్యాపీ. మీరు ముఖ్యంగా మన దివ్యవాణిలో కంటే మీరు ఇచ్చిన లైవ్ పోప్ ఎలక్షన్ చాలా బాగుంది. టెక్నాలజీగా చాలా సౌండ్గా ఉంది. ఐ వాజ్ వండరింగ్ అన్నమాట. అలాగా అందరూ యూత్ అందరూ కూడా తయారవ్వాలి. ఎందుకంటే ఎక్కువగా మనం క్రిటికల్గా ఆలోచిస్తాం. క్యాథలిక్స్ చర్చిని క్రిటిసిజం చేస్తూ ఈ ఫాదర్ ఎందుకున్నారు, ఆ ఫాదర్ ఇలా అంటున్నారు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్ ఆన్ యువర్ పాడ్కాస్ట్, ఒకవేళ నేను కూడా అయి ఉండొచ్చు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటంతగా మేము లేకపోయి ఉంటే మతపరంగా, ఫర్గివ్ us, బట్ చర్చ్ ఈజ్ గ్రేటర్ దాన్ us. సో బిలీవ్ ఇన్ ద చర్చ్. ఏదో ఒక ఫాదర్ అలాగే ఆయన ఏదో అన్నారని చెప్పి చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా మూర్ఖత్వం.
church is greater than those 1 or 2 priests. But you have to forgive us if we are not able to stand up to your expectations. You have to forgive us and move forward. ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఒకసారి యూ. మరియాజీ గాడ్ బ్లెస్ గురించి యూ. దీని గురించి మేము మాకు కలవాలని ఓకే, షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.